శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మనం ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని కష్టాలైనా పడవచ్చు, ఎన్ని కర్మలైనా మనల్ని వెంటాడచ్చు. మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, లేదు అంటే సాక్షాత్ దైవమే కావచ్చు. వీళ్ళందరూ కూడా మనల్ని రక్షించలేని స్థితిలో ఉన్నప్పుడు కేవలం ఒక గురు పాదాన్ని మనం పట్టుకుంటే కనుక అన్నిటి నుంచి మనం బయటపడతాం. గురువుని కాదని ఎవరో కూడా చేయలేరు. భగవంతుడు కూడా సాధ్యం కాదు. వారికి సాధ్యంగానే కూడా మనం గురు పాదాలను ఆశ్రయిస్తే కనుక సాధ్యం. ఆ తత్వాన్ని తెలుసుకుని గురుభక్తిని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేస్తూ దత్త బిడ్డలుగా అందరినీ తయారు చేస్తూ ఆ దత్త బిడ్డలందరికీ అమ్మగా ఈ రోజున మనందరి ముందుకు వచ్చారు నిర్మలాదేవి గారు. మరి అలాంటి వారి యొక్క విలువైన సమయాన్ని మనకి కేటాయించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. జై గురుదత్త. జై గురుదత్త అండి. అమ్మా, ఈరోజు మన సత్సంగాన్ని ప్రారంభించడానికి ముందు గురు ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. జై గురుదత్త అండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాషాయ వస్త్రం కరదండధారిణీం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై గురుదత్తం. జై గురుదత్తమ్మ. మీ లోపల అణువులోను కణకణంలోను ప్రతి రక్తబట్లోనూ కూడా దత్తుడు నిండిపోయి ఉన్నాడు. శ్రీపాద శ్రీవల్లభుడు నిండి ఉన్నాడు. అంటే ఎప్పుడు మీ జీవితంలోకి శ్రీపాద శ్రీవల్లభుడు ప్రవేశించాడు? ఫస్ట్ నాకు అమ్మవారి భక్తురాలండి, లలితాదేవి అమ్మవారి ఉపాసకురాలని. తర్వాత మాది తిరుపతి. ఇంకా స్వామి వెంకటేశ్వర స్వామికి తెలియదు ఏముంది, స్వామి వెంకటేశ్వర స్వామి ఇంతే తెలుసు తప్ప నాకు గురువుల గురించి దత్తాత్రేయ స్వామి గురించి అసలు ఏమీ తెలియదు. ఒక 40 ఏళ్ళ క్రితం మేము గుడివాడ రావడం జరిగింది. అప్పుడు ఇంకా బాబా మన అదే శ్రీ సాయినాథుడు కానీ ఇలా మహాత్ముల గురించి ఇలా గురుచరిత్ర గురించి పట్టుకోవడం జరిగింది. గురుచరిత్ర ఎప్పుడైతే చదివానో దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకోవాలి, ఎంత అద్భుతం కదా ఆయన, గురు అనుగ్రహం పొందాలంటే ఇంత కష్టమా ఇంత సులభమా, కష్టం ప్లస్ సులభం రెండు ఉన్నాయి కదా, అట్లాంటి నేను గురువు గురించి తెలుసుకోవాలని పట్టుకున్నాను. ఆ గురు చరిత్ర ఎప్పుడెప్పుడు అలా చదువుతూ ఉంటే గురు అనుగ్రహం గురు స్వప్న దర్శనం ఇవన్నీ జరిగాయి. గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి గురించి, నృసింహ సరస్వతి, శ్రీపాదవల్లభ స్వామి ఇలా తెలుసు కదా. అప్పుడు శ్రీపాదవల్లభ స్వామి గురించి ఆయన చరిత్ర ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఒక అధ్యాయం 2 అధ్యాయాలు వస్తాయి కదా, దాంట్లో మొత్తం తెలుసుకుంటే ఎంత బాగుండేది అనిపించింది. నిజంగా అనుకున్న కొంతకాలానికి ఒక 18 సంవత్సరాల క్రితం 17 సంవత్సరాల క్రితం చరితామృతం పారాయణం వచ్చిందనమాట. అంటే శ్రీపాదుల చరితామృతం. అప్పుడు ఇంకా అప్పటి నుంచి స్వామిని పట్టుకొని ఆయన లీలలు, ఆయన ఎన్నో మహిమలు చూసి పులకించి పోతుంటాను. అట్లా స్వామికి దగ్గరయ్యాను. శ్రీపాద శ్రీవల్లభులను కానీ గురువులు కానీ ఈ దత్త మార్గాన్ని కానీ పట్టుకుంటే ముందు మన సాంసారికంగా కానీ ఆర్థికంగా కానీ ఇవన్నీ చాలా ఇబ్బందులు గురి చేసి లేని స్థితికి తీసుకొస్తాడని చెప్తుంటారు. మీరు అట్లాంటి ఇబ్బందులు ఏమి ఎదుర్కోలేదు? అసలు ఏమి లేదండి, అది నిజంగా అబద్ధం అనమాట. ఎందుకంటే ఇప్పుడు జనక మహారాజు ఆయన అక్కడ ఉండి మా రాజయ్య కూడా ఆయన ఎంత ఇదిగా అద్భుతంగా అనుభవించాడు అందరికీ తెలుసండి. కాబట్టి మన సంసారంలోనూ ఉంటూ కూడా ఎన్నో అద్భుతంగా చేసుకోవచ్చు. సంసారానికి భక్తికి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్తాను సార్. ఎందుకంటే నేను ఆ రోజు నుంచి కూడా పోనీ ఇంట్లో భక్తి పూజ కూడా కాదండి, నేను గత 25 సంవత్సరాలుగా బయటకు వచ్చి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాను కూడా కాదు, చేపిస్తున్నారు స్వామి నాతో. తర్వాత ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది, అలాగే బయట వాళ్ళ ప్రేమ ఉంది. కాబట్టి ఇలా అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు, సిద్ధమంగళ స్తోత్రాన్ని విస్తృతంగా స్వామి ప్రచారం చేయిస్తున్నారు. మరి ఇవన్నీ నాకు సంసారంలో అడ్డం అనుకుంటే నేను చేయించలేను కదండి. ఇది ఒక ఆడవాళ్ళందరూ అనుకుంటారు ఇంట్లో సంసారానికి బంధం ఏమో ఇవన్నీ భక్తికి అనుకొని. లేదండి, మనసు ఉంటే స్వామి మీద మనకు ప్రేమ ఉంటే అద్భుతంగా ముందుకు సాగిపోవచ్చు. నేనైతే అలా సాగిపోతున్నాను సార్.
అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మొట్టమొదటిసారిగా మీరు చదువుతున్నప్పుడు దానిలో మిమ్మల్ని బాగా కట్టిపడేసిన అంశం ఏంటి? కట్టి పడవేసిన అంశం అంటే సిద్ధమంగళ స్తోత్రం అండి. నాకు బేసిక్ చాలా ఇష్టం, పాటలు అంటే చాలా ఇష్టం. 3వ రోజు పారాయణలో వస్తుంది అనమాట. నేను పారాయణంగా కూడా చదవలేదు, ఏదన్నా నా దగ్గర ఒక గ్రంథం వస్తే వెంటనే అది చదివేయడం నాకు బాగా బొక్కు పురుగును అనమాట, చదివేస్తాను. అప్పుడు అది ఏంటిది బాపనారుడు నోటి వింటామన్న భాగ్యవంతుడు అని ఉంది అని చెప్పేసి నేను ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని చూసా. మామూలు నేను దాన్ని ఒక పద్యంలాగా చదవలేదు, అది తెలియదు, నేను అప్పుడు వినలేదు ఎప్పుడు కూడా. నా నోటికి నాకు పాటలు అంటే బాగా ఇష్టం కాబట్టి నా అంతటి నేనే ట్యూన్ చేసుకుని కొన్ని పాటలు నేనే రాసుకుని పాడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అప్పటికి. అందుకని అరే ఇది బాగుంది కదా అని నా ట్యూనింగ్ లో నేను పాడుకోవడం మొదలు పెట్టాను సార్ సిద్ధమంగళ స్తోత్రం. అలా ఆ గ్రంథం అంతా అయిపోయిన తర్వాత దాన్ని నేను రోజు కూడా పారాయణ చేసుకోవాలి, అంటే చదవాలి అనిపించింది. ఎందుకంటే నాకు దానిలో బాగా నచ్చిన మాట జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద్ అఖండ శ్రీ విజయ భవ. ఎంత బాగుంది కదా అని చెప్పి నాకు అది బాగా ఆకట్టుకుంది. ఎట్లా అది ఒకసారి మాకు ఏమైనా అనిపిస్తారా వాడి? తప్పకుండానండి. అయ్యో అది నా ప్రాణం, నా శ్వాస, నా ధ్యాస, మొత్తం నా సర్వస్వం నా సిద్ధమంగళ స్తోత్రం. నా శ్వాస ఉన్నంత వరకు కూడా నా సిద్ధమంగళ స్తోత్రమే నా జీవితం, నా ఆయుధం కూడా. మళ్ళీ మరుజన్మ ఉంటే కూడా నేను సిద్ధమంగళ స్తోత్రాన్ని దాన్నే ప్రచారం చేయడానికి మళ్ళీ భూమి మీద కూడా వస్తానండి. అంత నాకు ఇష్టం, శక్తివంతమైంది. ఎంతో మంది అవధూతలను కలుసుకునే అదృష్టం ఈ రోజు నాకు కలిగిందంటే కేవలం గురు అనుగ్రహం మూలాన, సిద్ధమంగళ స్తోత్రం మూలాన. అది నేను ఏదో అనుకున్నాను పరిస్థితిలో, ఇది చదివిన చోట సిద్ధులు అదృశ్య రూపంలో ఉంటారు, మహాత్ములు వచ్చి దీవిస్తారు, అలాగే స్పర్శ హస్త కర దర్శనం మనకు కలుగుతుందంటే అందరూ ఇలా రాస్తారులే అనుకున్నానండి. కాదు అనుకోవడం వేరు, అనుభవించడం వేరు కదా అని దాంట్లో అద్భుతంగా అనుభవించి నేనే కాదు ఇది అందరికీ అందాలని నేను రావడం జరిగింది సార్ ఇంట్లో నుంచి బయటికి. అంటే మీరు అడిగారు, మీకోసం ఒకసారి ఫస్ట్ లో సిద్ధమంగళానికి వెళ్ళిపోకుండా ముందుగానే శ్రీపాద స్వామి మంత్రం లాగా, అది నిజంగా చాలా అద్భుతమైన మహామంత్రం అని కూడా అనుకోవచ్చు. ఈ మహా మంత్రరాజాన్ని చదివి ఎంతో మంది కూడా ఎంతో అనుభవాలు పొందారు కాబట్టి దాంతో మొదలు పెడతాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాకీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ, సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ, సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ, దో చౌపాతి దేవ్ లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ, పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ, సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదాఖండ శ్రీ విజయీ భవ, పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమద్ అఖండ శ్రీ విజయీ భవ, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, ఇలా పాడతానండి రోజు కూడా.
ఎన్నిసార్లు పారాయణం చేయాలి సిద్ధమంగళ స్తోత్రం రోజుకి? రోజుకి ఎన్నిసార్లు అని చాలా మంది కూడా 11 సార్లు చదవండి లేదా 108 సార్లు చదవండి ఇలాగా చెప్తూ కూడా ఉంటారు. కానీ నేనైతే మాత్రం అందరికీ ఒట్టే చెప్తాను. ఫస్ట్ నేను 108 ఇళ్లలో 108 సార్లు ఫస్ట్ చేయించాను సార్. ఇది ఒక సంకల్పం పెట్టుకొని ప్రతి ఇంట్లో 108 సార్లు జరగాలని అలా చేయించాను. కానీ రాను రాను కూడా మనకు ఆ 108 అనేటప్పటికి అందరూ భయపడి అయ్యో 108 సార్లు పెట్టుకుంటే 4 గంటలు కింద కూర్చోవాలా ఇలాని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎందుకు చేయాలి 108 సార్లు కానీ లేదా 40 సార్లు కానీ లేదా ఇన్ని సార్లు అంటే మనసు కనీసం ఒక్కసారైనా లగ్నం అవుతుంది కదా అని. మనకు మనసు నిజంగా లగ్నం అయితే ఒక్కసారి చదివిన చాలు సార్. నిజంగా మాట్లాడి భక్తితో శ్రద్ధతో ఆ స్వామితో తాదాప్యం చెందుతూ పాడితే ఒక్కసారిని చాలు అని నేను అదే చెప్తాను సార్ అందరికీ. ఇంకా ఎప్పుడు నిరంతరం అలా చదువుతూ ఉంటే మనసులో అది ఒక నాటుకుపోయి అది మనం ఏ పని చేసినా కూడా అది అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటుంది సార్. నా ఈ సిద్ధమంగళ స్తోత్రంలో స్వామివారు రహస్యంగా మనకి ఏమేమి మంత్రాలు అందించారు, ఏమేమి విషయాలు చెప్పారు? ఇది వచ్చి రహస్యము అని స్వామి చెప్పలేదు సార్. ఇది అంటే బాపనారుల వారు అసలు స్వామి పాడింది కాదు, ఇది స్వామిని ఉద్దేశించి ఆ బాపనారులు అంటే తమ తాతగారు స్తోత్రం చేసి స్తుతించారు. అంటే నా మనవడి అంటే దత్తుడుగా దర్శనం ఇచ్చాడు. ఆయన చేసే అల్లరల్లర లీలలకి ఇలా వెళ్తూ ఉంటే ఆ చిన్నపిల్లవాడి లీలలాగా మా చిన్నపిల్లవాడికి ఇంత చిన్న చిన్న పాదాలు ఉండాలి, ఇంత అట్లా వెళ్తూ ఉంటే 16 సంవత్సరాల బాలులాగా పాదాలు పడ్డాయి, ఇంతకీ ఎవరు వెళ్ళింది ఇట్లా అని తన కూతుర్ని సుమతి మాతను అడుగుతారు. ఇప్పుడు ఇంకెవరమ్మా నాన్న మీ ముద్దులు మనవాడు ఏం చెప్పి ఇప్పుడు ఆ పాదాలని పరిశీలిస్తే ఆ పాదాలు అద్భుతమైన శంకు చక్రాలు మొత్తం అన్ని సమస్తం అక్కడ ఉన్నాయి. అరే అని ఎవరు అని బాపనాలు అంతర్దృష్టితో చూస్తే అప్పుడు ఆయన బాలదత్తుడుగా దర్శనం ఇచ్చాడు. అప్పుడు అప్రయత్నంగా పలికారనమాట. అంటే ఆయన నుత అంటే పొగిడించుకోబడ్డాడు శ్రీపాదుడు. శ్రీమదనంత, శ్రీభూషిత, అప్పలక్ష్మి నరసింహరాజ అంటే వాళ్ళ నాన్నగారి పేరు, స్వామి యొక్క నాన్నగారి పేరు అప్పలక్ష్మి నరసింహరాజ. అలాంటి నీ బిడ్డకు జయం జరగాలి, దిగ్విజయం జరగాలి, శుభం జరగాలి వీళ్ళందరినీ స్థుతిస్తున్నాడు అంటే పాడుతున్నాడు. విద్యాధరి రాధ అంటే సురేఖ అంటే స్వామి చెల్లెళ్ళ పేరు అనమాట. ఆ ముగ్గురు మీ చెల్లెలు రాఖీ కట్టుకున్నావు అయ్యా శ్రీపాద, అలాంటి శ్రీపాద నీకు జయం జరగాలి, నీకు మంచి జరగాలి, నీకు శుభం జరగాలి అని చెప్తున్నాం. అలాగే మాతా సుమతి అంటే అమ్మ సుమతి నువ్వు వాత్సల్యంతో నీ బిడ్డను పెంచి పోషించావమ్మా, అలాంటి నీ బిడ్డకు జయం జరగాలి, దిగ్విజయం జరగాలి, శుభం జరగాలి అంటున్నారు. సత్య ఋషీశ్వర దుహితానందన బాప నార్య నుత శ్రీచరణ అంటే శ్రీపాదుల పేరు. నుత అంటే పొగడబడ్డం. సత్య ఋషీశ్వరులు అనేది బాపనారుల యొక్క బిరుదు అండి. కాబట్టి సత్య ఋషీశ్వర దుహితానందన బాపనారు అంటే మనవడి తన మనవడిని తనే పొగిడాడనమాట. అయితే అట్లాగా సవితృకాటక చేయడం యజ్ఞం అండి. ఆ యజ్ఞం చేయడం మూలానే కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ స్వామి జరిగింది, అంటే జననం జరిగింది. అంత ముందు త్రేతాయుగంలో చేశారు ఆ యజ్ఞాన్ని. దానికి పార్వతీ పరమేశ్వరులు, సిద్ధులు, మహాదేవులు అందరూ వచ్చారంట అక్కడికి. అప్పుడు ఆ స్వామి నువ్వు ఇక్కడ కలియుగంలో ఒకసారి జన్మించాలని ఈ భరద్వాజముని వీళ్ళంతా దత్తుని ఉద్దేశించి చేసిన యొక్క యాగం కాబట్టి అడిగితే అప్పుడు అందుకని స్వామి శ్రీపాద శ్రీవల్లభ మీరు ఇప్పుడు మన పిఠాపురంలో ఈ కలియుగంలో జన్మించవలసిన అవసరం వచ్చింది సార్. అట్లాగే పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత అంటే రాజమాంబ అంటే స్వామి యొక్క అమ్మమ్మ అన్నమాట, సుమతి మాత తల్లి. అలాంటి పుణ్యాలేకల్లా పుణ్యం చేసావమ్మా, అలాంటి సుమతి మాతకి జన్మనిచ్చావు. ఆ సుమతి మాతే అని అంటే సాక్షాత్తు దత్తుడికి అంటే బిడ్డగా జన్మించి అలా చేసుకున్నావు, అలాంటి నీ గర్భం ఎంతో పుణ్యం చేసుకుందమ్మా అని తన భర్త పొగుడుతున్నాడు అక్కడ. అలాగే దోచౌపాతి దేవలక్ష్మి కన సంఖ్యాబోధిత శ్రీచరణ అంటే అమ్మ అని భిక్ష అందరి ఇంటికి వెళ్ళి స్వామి కొంతమంది ఇళ్ళకు ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్ళి దోచౌపాతి నాకు 2 చపాతీలు పెట్టమ్మా లక్ష్మి అని అడిగేవారట. కానీ దీనిలో నిగూఢ అర్థం చాలా చాలా ఉంది అనమాట. దో అంటే 2 అని, చౌ అంటే 4 అని, పతిదేవ్ అంటే బ్రహ్మస్వరూపమని, లక్ష్మి అంటే మాయాస్వరూపమని, 2, 4, 9, 8 సంఖ్య ఒక విశిష్టమైన ఒక అద్భుత సంఖ్య అని, చాలా 24 అక్షరాలు గాయత్రి మంత్రం అని, ఆ పరబ్రహ్మం ఎప్పుడు మారదని, ఆ లక్ష్మి యొక్క ఆ మాయ అనేది ఎప్పుడు తగ్గుతూ వస్తుంది కదా 8 సంఖ్య అట్లా అని చెప్పి చాలా అద్భుతమైన నిగూఢ అర్థాన్ని చెప్పారనమాట. తర్వాత సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద అంటే ఓ సుమతి నందన ముద్దుగా పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. సుమతి నందన నందడు అంటే ముద్దుగా. అలాగే నరహరి అంటే అప్పలక్ష్మి నరసింహరాజు నరహరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఓ సుమతి నందన, ఓ నరహరి నందన ఎవరు? దత్తప్రభు. ఆ దత్తప్రభు ఎవరు? ఓ శ్రీపాద నీకు జయం జరగాలయ్యా, నీకు దిగ్విజయం జరగాలయ్యా, నీకు శుభం జరగాలయ్యా అని బాపనార వారు తన మనవాడిని
పొగుడుతున్నాడు. అలాగే పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, ఓ మంగళకరమైన వాడా. నిజంగా స్వామిని చూస్తే చాలు కదండి, మంగళకరమైన వాడు కదా భగవంతుడు. అందుకని ఓ పీఠికాపురాలో ఎప్పుడు నిత్య విహారం చేస్తూ ఉంటావా? అయ్యా ప్రతిదీ మన పీఠికాపురమే కదండి. అందుకని పీఠికాపురంలో ఎప్పుడు నిత్య విహారం చేస్తూ ఉంటాడు స్వామి. ఈ రోజు కూడా పల్లకీ సేవ ప్రతిరోజు కూడా జరుగుతుంది అనమాట. ఆయనకి తాతగారితో వెళ్ళాలంటే మహా ఇష్టం అనమాట. తాతగారితో ప్రతిరోజు కూడా చిన్నప్పటి నుంచి వేదాలకు వెళ్ళిపోయేవారు స్వామి. అందుకని పీఠికాపుర ఓ నిత్య విహారం చేస్తూ ఉండే ఓ స్వామి ఎవరితో? మధుమతి దత్త, అంటే మధుమతి అంటే అనగాదేవి కదా. అనగాదేవితో కూడుకునే ఓ దత్తప్రభు నీకు జయం జరగాలయ్యా, ఓ శ్రీపాద నీకు శుభం జరగాలయ్యా, నీకు దిగ్విజయం జరగాలయ్యా అని అది నిజంగా అంత అద్భుతమైన రహస్యాలతో కూడుకుని ఉన్న ఒక నిజంగా ఒక కలియుగ మహామంత్రం. ఈరోజు ఎంతో మంది అవధూతల దగ్గర చదువుతున్నారు, తర్వాత ఒక మహాత్ముల దగ్గర చదువుతున్నారు. అందరూ చాలా మంది భక్తులు చాలా దేశ విదేశాల్లో చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుందండి. దాని ఫలితాన్ని ఎంతో అద్భుతంగా పొందుతున్నారు. బాపనాచార్యులు వారు వారి తాతగారు కాబట్టి ఆయన పౌడుకుంటూ స్తుతిస్తూ ఏదో స్తోత్రం చెప్పారు. అది మనం ఎందుకు చెప్పాలి? మరి బాపన అంత తన మనవడిని దత్తుడుగా దర్శించి అంత అనుభూతి చెందుతూ పలికిన ఆ శక్తివంతమైన మహామంత్రం కదా. కాబట్టి వాళ్ళందరూ మనం చదవడం కోసమే పెట్టారు. అంత తాతను పొగిడినప్పుడు మనసులో పొగుడుకొని ఉండొచ్చు, కానీ బయటకు అప్రయత్నంగా పలికారంటే మనం అందరూ కూడా చదువుకొని మీరు అనుగ్రహం పొందండి అని చెప్పినట్టే కదా. మరి అంటే ఆయన శుభాన్ని దిగ్విజయాన్ని భగవంతుడికి ఇచ్చేంత గొప్పవాళ్ళం కాదు మనం, ఆయనే మనకి ఇస్తాడు. కాబట్టి ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకందరికీ శుభాన్ని దిగ్విజయాన్ని మనకంతా అందుతుందని బాపన్న వారు చెప్పారు సార్. అవును, ఎందుకంటే ఒక సుశీల అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఎన్నో కష్టాలకు ఇదైతే అప్పుడు చెప్తాడనమాట. ఈ యొక్క శంకర్ భట్టు వీళ్ళంతా వెళ్ళి కలుసుకుంటూ ఉంటారు కదా దారిలో. అప్పుడు ఆవిడ ఇబ్బంది పడుతుంటే అమ్మ కూర్చో అని చెప్పేసి ఆ నామానందుడు అని ఆయన చెప్తారమ్మా, నువ్వు సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించు, దీని మూలాన నీ భర్త నపుంసకంగా పోయి మామూలు అతను అవుతాడు అని చెప్తే అప్పుడు ఆ రాత్రంతా సిద్ధమంగళ స్తోత్రంతోనూ దత్తనామ స్మరణతోనూ అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ పొద్దున్నే ఆయన భర్త వచ్చి ఆమెను తీసుకెళ్ళడం, అత్తమామలు వచ్చి ఆమెను తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే నిజంగా కూడా ఎన్ని కష్టాలైనా కూడా అవలీలుగా ఈ స్తోత్రం చదవడం వలన ఉత్తయిస్తారు. అవును, అంటే ఇప్పుడు ఈ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం మీరు మొట్టమొదటి మీరు చేసుకున్నారు ఇంట్లో. అవునండి. ఎంతకాలం చేశారు అలా? బయటికి తెలియకుండా అంటే మాది అపార్ట్మెంట్ అండి. అందుకని నేను ఏది చేసినా మెల్లగా మనసులో చదువుకోనండి. నాది గట్టిగా బయట చదవడం అలవాటు. కాబట్టి నేను చదువుతూ నేను రూపాయి కాయిన్స్ అంటే గుర్తు కోసం 1 రూపాయి కాయిన్ పెట్టుకునేదాన్ని. అలా చేసుకుంటూ ఉంటే మా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అంతా వచ్చి అపార్ట్మెంట్ కదా వచ్చి కూర్చొని ఇది చాలా బాగుందిరా, ఇదేదో నువ్వు చదువుతున్నావురా, మాకు నేర్పించవా అనేసి ఆ బుక్ పాప నా దగ్గర ఒకటే ఉంది. అప్పుడు దాన్ని ఒకసారి ఫోటో స్టాట్ తీసుకొచ్చి మన అపార్ట్మెంట్లో కొంతమంది నా స్నేహితులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అరే మా ఇంట్లో కూడా పెట్టవా అని అడిగారు. అంటే నాది ఏంటంటే అంత ముందు చెప్పాలి కదా ఎందుకు చేయాల్సి వచ్చిందో. నేను 108 సార్లు బాబా సత్యత్ర పారాయణం చేశానండి. 108 సార్లు గురుచిత్ర పారాయణం చేశానండి. అలాగే 108 పువ్వులతో 108 రకాలతో లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకున్నానండి. ఇలా ఏదైనా సరే నాకు 108 అంటే చాలా ఇష్టం అనమాట. అట్లాగే సాయి నామాలు పొద్దున 6 నుంచి సాయంకాలం 6 దాకా ఏకాహం 108 ఇళ్లలో చేపించడం జరిగిందండి. అప్పుడు వీళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, ఈయన చేయిస్తే బాగుండు కదా అనుకున్నాను. మళ్ళీ అప్పుడు కొత్త ఎవరు ఆ సిద్ధమౌళిని ప్రచారం లేక అంతగా తీసుకురాలేదండి, తెలియదు. అంటే ఎవరికి వాళ్ళే పారాయణం చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ దీన్ని బయట ఇంకా అందరికీ చెప్పాలి కదా అని మరి ఉన్నారేమో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు అసలు అప్పుడు ప్రచారంలోకి రాలేదు అనమాట. అంటే అందరూ చదువుతున్నారు ఇంట్లో, అది కూడా నాకు తెలీదు. నాకు తెలియదు. అయితే అప్పుడు వాళ్ళంతా ఇట్లా అడిగితే నిజమే కదా అని చెప్పి కొంతమంది ఇళ్లలో ఊరికే అట్లా రూపాయి కాయిన్ వాళ్ళని కూడా వాళ్ళకి కూడా తీసుకెళ్ళి నా దగ్గర దత్తాత్రేయ విగ్రహం ఉంది, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకు కూడా అలా చేయడం జరిగింది. వాళ్ళు ఒక రోజు చేసుకుంటారు, ఇంకొక రోజు ఇంకొకరు చేయమనేవాళ్ళు. ఇట్లా ఒక 10-20 ఏళ్లలో చేయడం జరిగింది. మాకు ఒక పాటలు పాడతారు చాలా అద్భుతంగా. ఆ ప్రసాద్ గారు ఆయన ఉంటే ఆయన అన్నారు, ఒకరోజు మన ఇంటికి వచ్చేసి అమ్మ నిర్మలమ్మ దీన్ని ఇన్ని పూలతో చేసావు, నామాలు చేపించావు, ఎన్నో చేపించావు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు అలా ఖాళీగా కూర్చుంటావు, 108 ఏళ్లలో 108 సార్లు ఎందుకు చేయించకూడదు అన్నాయి. మన ఇంటికి ఒక ఆత్మీయంగా వచ్చి అడిగారు. నేను వెంటనే ఏమైనా సమాధానం చెప్పండి, అలాగేనండి అని చెప్పేశా. అప్పుడు మంగళవారం వచ్చి అడిగారు. బుధవారం 18 మందిని పోగేసేసాను అందరినీ. ఆ 18 మంది కలిపి మేము పిఠాపురం వెళ్ళిపోయాం. ఎందుకంటే స్వామి యొక్క శ్రీపాద స్వామి స్తోత్రం కనుక శ్రీపాదు దగ్గరికే మొదలుపెట్టి అక్కడి నుంచి రావాలి
అని చెప్పి అనిపించింది. 108 నెలలు ఒక సంకల్పం పెట్టాం కదా అని అనిపించి అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకొని స్వామి ముందు కూర్చొని 108 సార్లు మైకులు తీసుకొని చక్కగా చాలా అద్భుతంగా పాడటం జరిగింది. అప్పుడు మేము నేను ఇట్లా అందరూ ఒక లైన్లో కూర్చున్న తర్వాత స్వామిని అడిగాను, స్వామి సిద్ధమంగళోత్రం అంటే నిజంగా చాలా మందికి తెలియదండి, నిజంగా తెలీదు. మా ఇంట్లోనే తిట్టారు మా వారు, సాయినామాలు ఇవన్నీ చెప్పిస్తుంటే మళ్ళీ సిద్ధమంగళోత్రం ఏంట్రా అన్నారు. ఇది చాలా మహిమ గలదండి, ఎందుకంటే అప్పటికే సిద్ధమంగళం మొదలు పెట్టాను కదా, అప్పటికే నన్ను ఒక గుర్తింపులాగా వచ్చేసి అమ్మ నువ్వు రా అంటే ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా రామ్మని అంతమంది జనాల్లో కూడా నన్ను పిలవడం ఇలా జరిగింది. అంటే ఆ పరిస్థితిని బట్టి నాకు ఇదేంటి ఎవరికి తెలియదు కదా, ఇంతమంది జనాల్లో కూడా నన్ను పిలుస్తున్నారు కదా ఇలా అనుకునేదాన్ని. అప్పుడు స్వామి అనుగ్రహం ఉండబట్టే కదా, కాబట్టి ఇది అందరికీ ఆ అనుగ్రహం రావాలి అని ఆలోచించి పిఠాపురం అడగాడే వెళ్ళడం, వాళ్ళు ఒప్పుకోవడం సంస్థానం వాళ్ళు కూడా జరిగింది. స్వామి దగ్గర ప్రార్థించానండి. ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం. దత్తు దగ్గర ఇలా కూర్చొని అడిగాను, శ్రీపాద ఈ సిద్ధమంగళ స్తోత్రమే గాన మీరు నాకు అనుగ్రహం ఇచ్చింటే ప్రచారం చేయమని నాకు ఏదో ఒక లీల ఇప్పుడు చూపించాలి మీరు. నేను స్తోత్రం మొదలుపెట్టి అయిపోయే లోపు చూపించాలి. తర్వాత వచ్చి అందరిలో మంచి జరగాలి, వాళ్ళ కోసం నేను ఎంతో దూరాలు వెళ్ళాల్సి వస్తుంది, కానీ అందరూ కూడా పెట్టించుకోలేరు. ఎందుకంటే పెట్టించుకోవాలని భయపడ్డానంటే సాయి బాబా ఇవి అయితే పెట్టించుకుంటారు భజన, మరి సిద్ధమంగళోత్రం అంటే కొత్త స్తోత్రం ఎవరు పెట్టించుకోరు కదా అని మళ్ళీ మధ్యలో ఆపకూడదు. కానీ 108 ఇళ్లలో చేయించాలని నా కోరికగా ఉంది. ఇది మీరు అందరికీ మంచి చేయాలి, అందరికి అద్భుతమైన ఫలితాలు వస్తేనే దీన్ని ప్రచారంలోకి తీసుకువెళ్ళగలుగుతాం, లేదంటే నా వల్ల కాదు అని చాలా ఆర్తితో. నా భక్తి ఎలా ఉంటుందంటే ఒక ఆర్తి భక్తితో అడుగుతాను అన్నమాట. ఆడు ఎవరున్నారు పక్కన ఇవేం ఆలోచించుకో, ఆర్తితో అడుగుతున్నా. అసలు స్వామి అండి అప్పుడు మాల జారి ఆయన ఒళ్ళు కింద పడింది. ఇప్పుడు అబ్బా స్వామి నిజంగా నాకు అద్భుతంగా అనుగ్రహించేసా, ఇంకా నేను ముందుకు దూసుకెళ్ళిపోతాను స్వామి అని చెప్పన్నాను. మళ్ళీ 11 సార్లు 12 సార్లు చదివిన తర్వాత మళ్ళీ నాలో ఒక దుర్బుద్ధి వచ్చిందండి. ఏం దుర్బుద్ధి అంటే మాలేమన్నా జారి చూడండి, ఎంత భగవంతుడు దిగి వస్తే కూడా నమ్మే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది ఒకసారి. నాలో దుర్బుద్ధి ఏంటి, మాల జారి ఏమన్నా ఆయన ఒళ్ళో పడి ఉండొచ్చు కదా, నేను అలా భావించుకున్నానేమో కదా అని అనిపించి స్వామి చదువుతూనే ఉన్నా సిద్ధమంగళోత్రం, అయినా నా మనసు స్వామి మీద, స్వామి ప్లీజ్ స్వామి ఈ ఒక్కసారికి నీ నిదర్శనం చూపించేస్తే మళ్ళీ ఇంకా నేను అడగను స్వామి, జారి పడిందేమో నాకు కొంచెం అనుమానంగా ఉంది స్వామి, ఈ ఒక్కసారి మళ్ళీ నాకు అనుగ్రహం ఇవ్వరా స్వామి అని అని మళ్ళీ ఒక 10-15 సార్లు చదివేటప్పటికి ఒక మహారాష్ట్ర ఆవిడ ఎవరు తెలియదు, నాకు తెలీదు, ఆవిడ ప్రదర్శనలు చేస్తూ నేను ఆవిడ ప్రదర్శనలు చేస్తున్నా కూడా నేను చూడలేదు. ఆవిడ ముందు ఇట్లాగే వస్త్రం వేసుకొని చదువుతున్నాను, ఆవిడ మాట్లాడలేదు, ఏమీ లేదు. నా దగ్గరికి శ్రీపాద స్వామి ఇంత ఫోటో తీసుకొచ్చేసి నా ఒళ్ళో పెట్టేసి మాట్లాడలేదు ఆవిడ, మీరెవరు ఏమన్నా నా పాటని స్తోత్రం ఎత్తుకుని నా ఒళ్ళో పెట్టేసి ఆవిడ ప్రదర్శన చేసుకోవడానికి మళ్ళీ అప్పుడు చూసా ఎవరండి ప్రదర్శన చేసుకుంటుంది ఆవిడ. చూడండి ఆ స్వామి అంటే నీ దగ్గర నేను వచ్చేసాను, నువ్వు ఇంకా విజృంభించు అన్నారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా అలసిపోలేదండి, ఇంకా శక్తివంతురాలు అవుతున్నానండి. ఇప్పుడు నాకు పెద్ద వయసు, నా వయసు కూడా నేను చూసుకోకుండా ఎన్ని చోట్లకో ఈరోజు ఇంత దత్తక్షేత్రాలకు కావచ్చు, ఎవరి ఇళ్లకు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఎవరు నాకు పిలిస్తే అలా పరుగున వెళ్ళిపోయి సిద్ధమంగళ స్తోత్రం అంటే అంత ఆనందం నాకండి. అఖండంగా 108 జరిగింది. మర్చిపోయినా, ఆ 108 ఇంటికి వచ్చేసాక ఫస్ట్ పిఠాపురం జరిగింది. జరిగిన తర్వాత ఒక బ్యానర్ తీసుకెళ్లారు, మా వాళ్ళంతా ఒక బ్యానర్ కొట్టించారు, చక్కగా నా ఫోటో కొట్టేసి ఏదో తీసుకెళ్లారు. గోపాల్ బాబా దగ్గరికి వెళ్ళాను అనమాట. గోపాల్ బాబా దగ్గరికి వెళ్ళి అయితే 20 మంది 18 మంది వెళ్ళాం కదా, వెళ్తే నన్నే ఇలా అని సైజ్ చేసి పెట్టి కూర్చోబెట్టి ఆయన నా ఏది బ్యానర్ అయితే తీసుకెళ్లానో ఆ బ్యానర్ వాళ్ళు మనం పక్కన పెట్టారు. ఆ పెన్ను తీసుకొని ఆ బ్యానర్ మీద నా గొంతు మీద మొత్తం సంతకం పెట్టారండి. ఆయన సంతకం రాస్తారు కదా, ఏదో రాస్తుంటారు బాబా అని, ఏదేదో ఆయన ఇట్లా గీతలు రాశారు. అంటే నాకు అక్కడ అనుగ్రహం ఇచ్చేశారు. ఆ రోజు అందరికీ నాతో వచ్చిన వాళ్ళకందరికీ కూడా చాలా ఇదయ్యారు. ఎందుకంటే అదేంటి అంతమంది ఉండగా నిన్నే ఎందుకు పిలిచారు స్వామి అని చెప్పి వాళ్ళు చాలా ఆనందం పొంది చాలా అనుగ్రహం. అలాగే గోపాల్ బాబాతో కూడా నాకు చాలా సార్లు ఆయన లైవ్ లో ఉన్నప్పుడు వెళ్ళి కలుసుకోవడం, ఆయన అనుభూతులు, ఆయన నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ చాలా అదృష్టం. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు పెట్టించుకుంటారు 108 సార్లు అక్కడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకొని అన్నీ అయిపోయింది. ఎవరు పెట్టించుకుంటారు అంటే నాకు సర్కిల్ కూడా ఉంది, కానీ
ఆ పూజ అనేటప్పుడు కొంతమంది భయపడతారు కదా, ఎందుకంటే అన్ని చేయాలేమో, వంట చేయాలేమో, లేదా కొత్త స్తోత్రం ఏదో రకరకాలుగా వెంటనే పెట్టించేసుకోరు పూజ అనగానే. ఏదో భజన అనుకో ఏదో అనుకుంటారు, కొత్తది ఏందమ్మా సిద్ధమవుతుంది అనుకుంటా, ఏదో అప్పటికి ఒక మా అపార్ట్మెంట్ ఏదో 10 మంది తెలుసు, అంతగానో బయట ఎవరికి తెలియదు. ఒక్కొక్కరు పెట్టించుకుంటే వాళ్ళకు లీలలు జరగటం, వాళ్ళు పువ్వులు పెట్టించుకుంటే పువ్వులు గబగబగా అవో రాడి పడ్డం, వాళ్ళు అలా చూసి ఇంకొకరు పెట్టుకోవడం. 3 నెలల్లో మొత్తం 108 అయిపోయినాయి. అయిపోయి గొంతు అయితే ఒకరింట్లో హైదరాబాద్లో కూడా చేసాం వచ్చి, మొత్తం వాటర్ అసలు గొంతు ఇంకా మా వల్ల కాలేదు. పాడి రోజుకు అంటే 4 ఇళ్లలో 108 సార్లు చేసిన రోజులు కూడా ఉన్నాయండి. 4 ఇళ్లలో కూడా చేసినామండి. అప్పుడు గొంతు అసలు రాలేదు. వేడి నీళ్ళు పెట్టుకొని గొంతు కొంచెం తడుపుకుంటూ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. అంత అద్భుతంగా స్వామిని మహాసంకల్పంతో చేశాం కాబట్టి ఆ స్తోత్రానికి నిజంగా మాకు మా దత్తబిడ్డలందరికీ కూడా చాలా అదృష్టం. ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా ఒక్కొక్క బిడ్డ కదిలిస్తే ఎన్ని లీలలో చెప్తా ఉంటారండి. అలా 108 ఏళ్ళు 3 నెలలు జరిపినాయి. అప్పుడు నేను 108 అనుకున్నా, చేయించేసా, ఇంకా నాకు వద్దు అనుకున్నాను. ఆ 108 ఇళ్లలో ఎవరెవరిలో చేశానో అందరినీ మన ఇంటికి పిలిచి, అపార్ట్మెంట్లో పిలిచి వాళ్ళందరినీ పిలుచుకున్నారు. అట్లా ఒక 1000 మంది దాకా అయ్యారు అందరూ. ఆ 1000 మందితో మన అపార్ట్మెంట్లో మొత్తం ఆ క్లోజింగ్ ఫంక్షన్ చేశాను. అప్పుడు కొంతమందిని రహీం బాబా అని బందర్లో ఉన్నారు ఆయన, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళందరినీ పెద్ద వాళ్ళంతా పిలిస్తే సీపా చరితాన్ బుక్స్ అవన్నీ ఇచ్చారు చేస్తే, మరి ఆయన ఎందుకు రహీం బాబు గారు పైకి లేసి, నిర్మలమ్మ దీన్ని నువ్వు ఆపడానికి వీలు లేదు, ఇంకా ఇది నీ శ్వాస ఉన్నంత వరకు నువ్వు చేయాల్సింది అన్నారు. నాకు ఇంకా భయం వేసింది. అంటే ఇంకా గొంతు ఇప్పటికే బాగాలేదు, ఇంకా నేను జీవితాంతం శ్వాస అంటే ఇట్లా అంటున్నారు ఏంటి అంటే, దీన్ని 108 చేయించమని ఎవరు చెప్పారు? అక్కర్లేదు, నువ్వు దీన్ని 21 సార్లు చేయించు చాలు అని చెప్పారు. ఇంకా ఎవరైనా మొక్కుకోనంటే తప్ప ఆల్మోస్ట్ ఇంకా 21 సార్లు లేదా 40 సార్లు ఇలా చేయించుకుంటే, ఎందుకంటే వాళ్ళ పాపం ఎంతో పూజ 21 సార్లు అంటే 1 గంటలు అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు ఇదవుతారని మీరు పాడుకుంటారు. నేను కొంతసేపు పాడి నేను కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అలా పాడతారు. చాలా అనుగ్రహాలు వచ్చాయండి వాళ్ళు. అవును. అంటే ఏంటమ్మా, ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్ర పారాయణం జరిగిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దర్శనం మీకు ఎప్పుడు జరిగింది? అస్సలు అద్భుతమైన మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా మన వాళ్ళందరూ కూడా విన్న వాళ్ళకు కూడా ఇంకా స్వామి మీద ప్రేమ పొంగి పొరలకు వస్తుందండి. ఎందుకంటే ఒకసారి నేను సిద్ధమంగళ స్తోత్రం ఇలాగే 108లో చేస్తున్నానండి. దాదాపు ఒక 70-80 అయింటాయేమో బహుశా. అప్పుడు మా గుడివాళ్ళు ఒక ఆవిడ విజయ్ గారు అని నాకు చాలా ఆత్మీయురాలు, ఆవిడ ఒక 2 నెలల ముందే నన్ను మన ఇంట్లో ఇట్లా పెట్టాలరా, నాకు ఇల్లు కొని ఇచ్చారు స్వామి, మన ఇంట్లో పెట్టుకోవాలని తను చెప్పింది అనమాట. చెప్తే నేను సరే అమ్మా అన్నాను. అనుకోకుండా నేను కాశీ వెళ్ళాను. తర్వాత హెల్త్ రీత్యా కొంచెం ఏదో ప్రాబ్లం అయిందనమాట. హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ గారు అన్నారు, నువ్వు కదలడానికి వీలేదమ్మా, అన్ని రోజు సెలైన్ పెట్టి ఫ్లూయిడ్స్ పెడుతున్నారు. ఆవిడ అంటుంది, 200 మందిని పిలుచుకున్నాను రా, ఇప్పుడు నువ్వు రాకుంటే ఎలాగమ్మా అని చెప్పేసి, మీరు రావాల్సింది అని పాపం తను బాధపడాను. సరే నేను ఏమైనా సరే నేను ఎట్లో ఒకట్లా వస్తాను, మన వాళ్ళందరినీ పంపిస్తాను. నాకు ఒక బ్యాచ్ తయారైందండి. ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో నాకు ఒక 10 మంది దాకా బ్యాచ్, రోజు నాతో 10 మంది బ్యాచ్ వచ్చేవాళ్ళు. నేను ఒకదాన్ని చేయలేదండి, పాపం నాతో పాటు 10 మంది బ్యాచ్ నేర్పించాను కదా, అందరం చక్కగా ఒక రిధంలో పడేవాళ్ళం అనమాట. కాబట్టి అందరూ పెట్టించుకునేవాళ్ళు. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే 30-40 మంది అక్కడే దత్తాత్రేయుడు ఉన్నారు, అక్కడ పెట్టించుకుని అలా ఉండేవారు అన్నమాట. కాబట్టి ఇంకా ఆవిడతో చెప్పాను, అందరినీ పంపిస్తాను, అందరూ రావడం మీరు రావాల్సిందే. ఇంట్లో ఏమో అలా అంత అడ్మిట్లో ఉండే వాళ్ళని పంపించరు. ఏం చేయాలి, ఆవిడేమో రమ్మంటాంది అని చెప్పి ఏదైతే అది అయిందని సార్తో ఆ డాక్టర్ గారు వస్తే, డాక్టర్ గారు నాకు ఇప్పుడు చాలా బాగుందండి, నాకు నేను పక్కన మీదే అసలు డాక్టర్ ఇల్లు, కాబట్టి నేను రేపు పొద్దున వచ్చి మళ్ళీ సెలైన్ పెట్టించుకుంటాను అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోతానండి అని చెప్పి పాప ఆయనతో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఇది ఉంటుంది కదా క్యాండిల్ ఉంటుంది కదా, అది అలాగే పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ పొద్దున్న వచ్చి నేను మళ్ళీ క్యాండిల్ పెట్టించుకోవాలి కదా, సెలైన్ పెట్టించుకోవాలి కదా అని అక్కడికి వస్తే 3 గంటలు పడుతుంది. మధ్యాహ్నం 1 గంటకు పూజ అయిపోద్ది. 10ంటికి వెళ్ళిపోయినారు అందరూ, మన బ్యాచ్ వెళ్ళిపోయినారు, వాళ్ళంతా చేస్తూ ఉంటారు. పాపం ఆవిడ బాధపడుతుంది కదా, పర్వాలేదు అని చెప్పేసి స్వామి ఆ డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ కరెక్ట్ 10 నిమిషాల్లో చిన్న ఫ్లూయిడ్స్ బాటిల్ ఎక్కిచ్చేశారు. బాగుందమ్మా, అద్భుతంగా ఉందని. ఇంకా అట్లే నేను అయిపోయిన తర్వాత 10 నిమిషాల్లో కారు ఎక్కి జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అంటే అప్పటికి డ్రైవర్ కూడా తిట్టాడు, అమ్మ సార్ తిట్టారంటే ఏం కాదు, నువ్వు ముందు పద అని చెప్పి నేను స్వామి దగ్గర అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో జరుగుతుంటే నన్ను చూసి అప్పటికే మొదలుపెట్టారు మన వాళ్ళు వెళ్ళి. ఆవిడ చూసి చాలా ఆనందించి చక్కగా ఆ రోజు పూజ నేనేదో ఒక 4-5 సార్లు చదివేసి వెళ్ళి పడుకుంటే పాపం వాళ్ళంతా మొత్తం చదివేశారు, హారతికి లేపారు, హారతి ఇచ్చి అయిపోయింది.
ఆ రాత్రి స్వామి వచ్చారండి, శ్రీపాద వల్లభ స్వామి వచ్చి ఇంకా అంటే ఇక్కడ నా కోసం దేనికి వచ్చారంటే నాకు ఆరోగ్యం బాగు చేయడం కోసం వచ్చారండి. అసలు అప్పటిదాకా విరోచనాలు, వామిటింగ్స్, కాశీలో వాటర్ పడక ఏదో వాటర్ తాగినట్టున్నాను, పడలేదు. మా తిరుపతికి వెళ్ళాలన్నమాట నేను. వాళ్ళ పాపకి అత్తగారు చనిపోయారు. దానికి ఏదో కార్యక్రమం ఉంటుంది, దానికి రమ్మని గోలబెట్టారు. నాకు ఇట్లా ఉందని పాపకు తెలుసు. ఇంకా అయితే కదా అందరూ పాపం మరి ఊరుకోరు కదా, బంధువులు కదా, సొంత అమ్మాయి రాలేదని అనుకుంటారు. ఏం చేయాలి, మా వారిని వెళ్ళమంటే వెళ్ళనంటున్నారు. అప్పుడు ఆ రాత్రి పడుకొని స్వామి ఇదేంటి ఇప్పుడనగానే నాకు ఇలా ఇచ్చావు, ఆవిడ ఇదైనప్పుడు కూడా నేను కాశీలో ఉన్నాను, కార్యక్రమానికైనా వెళ్దామంటే వచ్చేటప్పటికి ఇలా అయింది, ఎట్లా స్వామి అని నేను స్వామితో చెప్పి నేను భగవంతుడితో మాట్లాడతానండి. ఎందుకంటే నేను మాట్లాడతానంటే మళ్ళీ అది ఏదో ఇదిలాగా అనుకుంటారేమో, నా బాధలు ఏదన్నా ఉన్నా కూడా నేను చెప్పుకుంటాను, దాన్ని నేను మాట్లాడడం అంట నా భాషలో ఉంది. ఆయన తప్పకుండా భగవంతుడు వింటాడు కదా, మన మాట వింటారు. ఆయనతో చెప్పి నిద్ర పడుకున్నా. తెల్లవారుజాను 3-3:30 అయిందండి. మా వారు అప్పుడే హాల్లో వెళ్ళి కూర్చున్నారు. ఆయనకు నిద్ర పట్టక హాల్లోకి వెళ్ళి కూర్చుంటే నేను అలా ఆయన వెళ్ళి చూశాను, మళ్ళీ నిద్రపోయేసాను. అలాగే నిద్రపోతుంటే స్వామి, శ్రీపాద స్వామి, ముగ్గురు అంటే ఇద్దరు వచ్చారు. 30 ఏళ్ళ అలా ఒక ఆయన, ఒక 16-15 ఏళ్ళు చిన్న బాలులాగా ఇంత వచ్చి నా పక్కన నిల్చున్నారు. అంటే అది ఒక గుడి, మన ఇల్లు కాదు, ఎక్కడో ఒక పెద్ద గుడి అనమాట. అది పెద్ద ఆవరణ. నాకు ఇప్పటికి కూడా ఆ మందిరం కనపడలేదు, కానీ కనిపిస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. అంత పెద్ద ఒక ఆవరణ అనమాట. కనిపిస్తే ఆ పెద్ద స్వామి ఈ చిన్న అబ్బాయిని తీసి ఇట్లా ముద్దు పెట్టుకుంటున్నాడు అనమాట. నేను అడిగాను, మరి నాకు అని అడిగాను. ఇప్పుడు మాట్లాడలేదండి నాతో. ఇలా అని పిలిచి నన్ను ఇట్లా అని ఇక్కడ ముద్దు పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆయన నా చెయ్యిని ఇలా పట్టుకొని, ఆయన చెయ్యి ఇలా తీసుకొని నా ఆజ్ఞాచక్రంలో గట్టిగా ఇలా నొక్కి పట్టుకున్నారండి. పట్టుకుంటానే నేను దత్త మర్చిపోయాను, సాయి అంటున్నా. అంతా ఒకటే నిజంగా. నేను దత్తుడు వచ్చానని మరి తెలియాలి కదా నాకు, అందుకని ఇది కూడా వినిపించిందండి. మరి దత్త అని అంటున్నాను. ఇక్కడంతా హిందీలో ఏదో లెటర్స్ రాశారండి. ఇట్లా చెయ్యి గట్టిగా పట్టుకొని, నా చెయ్యి ఇలా పెట్టుకొని, ఆయన చెయ్యి ఇలా పట్టుకొని, నా చేతి పట్టుకొని ఇలా గట్టిగా ఇలా నొక్కుతున్నారు. నొక్కి పట్టుకొని ఇదంతా ఏదో రాశారు. మెలకు వచ్చింది. వెంటనే ఆ పైకి అంటున్నా, దత్త అంటున్నాను. మా వారు తలుపు తీసుకొచ్చారు. అప్పుడు వెంటనే ఏమండి రండి, ఇలా స్వామి కనిపించారు. సార్ నేను నాకు రోజు స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు కదా, నా మాట విని పాప ఆయనకి రోజు నీకు ఇది పిచ్చి పట్టిపోయింది, రోజు స్వామి కనిపిస్తామని ఉంటారు, ఇదే కదా చెప్తావన్నారు. లేదు నాన్న, నిజం పక్కన కూర్చోండి, నా మాట వినండి, స్వామి కనిపించారండి, స్వామి నాకు వచ్చి ఆరోగ్యం బాగా చేశారు. ఎందుకంటే మొత్తం ఎనర్జీస్ ఫుల్ అయిపోయింది. మామూలు ఇలా మాట్లాడుతున్నాను అనమాట. బాగా నాకు నీరసంగానే ఏమీ లేదు. అప్పుడు వెంటనే కార్ని మాట్లాడండి, మన డ్రైవర్ మాట్లాడండి, అర్జెంట్ మనం ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలని. ఏమన్నా పిచ్చా అన్నారు. కాదు వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటు అని చెప్పేసి చెప్పండి. అప్పటికి ఆ కలంతా జరగడం 5-5:30 అయింటుందండి. అప్పుడు ఇంకా ఆ కారు డ్రైవర్కి కాల్ చేసి దిండ్లు, ఆ యొక్క వెనక నాకేమైనా మళ్ళీ దారిలో ఏమైనా ప్రాబ్లం అవుతాను ఒక బకెట అన్ని డిక్కీలో వేసుకొని, దిండ్లు కూడా నా కార్లో వెనక పడుకోవడానికి సీట్ అరేంజ్ చేసి తీసుకెళ్ళండి. తిరుపతి వెళ్ళేదాకా పాపకు కూడా తెలియదండి. అసలు ఎక్కడ ఉన్నావమ్మా, ఇంట్లో పడుకునే ఉన్నాను. అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ చేశానండి. అంటే స్వామి వచ్చి నాకు ఆరోగ్యం బాగా చేశారండి. అలా ఎన్నో సార్లు శ్రీపాద స్వామి దర్శనం అయిందండి. ఏదైనా బాగా లేదు అంటే ఖచ్చితంగా వచ్చి నాకు ఇంకా నువ్వు బాగా చేయాలి కదా స్వామి, నాకు బాగలేదంటే చాలా తక్కువ అండి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మందులు కూడా వాడనండి, ఏమీ వాడను. ఒక తలనొప్పి రాదు, ఒక జ్వరం రాదు. ఇప్పటిదాకా నేను చాలా ఎన్నో ఏళ్ళయిందండి జ్వరం కూడా వచ్చి, అసలు ఏమి వాడను అనమాట. అట్లా స్వామిని వేడుకుంటా, స్వామి నాకు అట్లా వచ్చి బాగా చేస్తారు. పైగా దర్శనం వస్తుంది, దర్శనం ఇస్తారు, అలా చేస్తారండి. అంటే శ్రీవల్లభ చరితామృతం చదివినప్పుడు వారు అసలు పిఠాపురంలో పుట్టి ఎందుకు బయటికి వెళ్ళిపోయారు ఆ సమయంలో, అక్కడ వెళ్ళిన తర్వాత నుంచి ఆయన ప్రయాణం ఏ విధంగా జరిగింది, ఎందుకు ఆయా ప్రదేశాల్లో సాధన చేశారు, అక్కడ ఎవరిని ఉద్ధరించారనే విషయం. ఓకే, అంటే శ్రీపాద స్వామి జననం పిఠాపురంలో జరిగింది. ఆయన ఎందుకు వెళ్ళిపోయారంటే, ఆయన దత్తాత్రేయ స్వామిగా సుమతి మాతకు భిక్షకు వచ్చినప్పుడు చెప్పారు, నేను 16 సంవత్సరాలు మాత్రమే మీ దగ్గర ఉంటానమ్మా, నేను లోక ఉద్ధరణ కోసం నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పారు. మరి ఆయన మాట నిలబెట్టుకోవాలి కదా, అందుకని వెళ్ళిపోతుంటే ఎందుకు నాయన వెళ్ళిపోతున్నావు అని అంటే, కూడా అమ్మా మీకు గుర్తుందా, నేను చెప్పాను, ముందే చెప్పాను, నన్ను నిర్బంధించకూడదు, నేను వచ్చింది అందరినీ ఉద్ధరించడం కోసమే అని అక్కడ చెప్పేశారు. అప్పుడు పిఠాపురం నుంచి వెళ్ళారు. పిఠాపురం నుంచి గోకర్ణ మిగతా అన్ని క్షేత్రాలను దర్శించుకుంటూ ఆయన ఎంతోమందిని ఉద్ధరిస్తూ
తర్వాత ఆయన శ్రీశైలం వచ్చి అక్కడ 4 నెలలు ఉండి అక్కడ నివృత్తి సంఘానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి కురుపురం వెళ్ళిపోయారు స్వామి. చాలా సంవత్సరాలు కాదు స్వామి అక్కడ శ్రీపాద స్వామి సుమారు ఒక 32 సంవత్సరాలు 33 సంవత్సరాలే. మహాత్ములు అంతా వాళ్ళు గుప్తంగా వాళ్ళు అంతర్ధానం చెందారంటే వివేకానందుడు కానీ ఒక ఆది శంకరాచార్యుడు వీళ్ళందరూ కూడా కానివ్వండి వాళ్ళు వచ్చిన పర్పస్ చూసుకుంటారు, మళ్ళీ ఇంకొక అవతారాలకి జన్మిస్తారన్నమాట. కాబట్టి శ్రీపాద స్వామి ఎంతో మందిని కురుపురలో ఉద్ధరించారు కదండి, ఎంతమందిని ఉద్ధరించాడు. కాబట్టి ఇంకా అందరి లోక ఉద్ధరణ కోసం ఆయన బయలుదేరి వెళ్ళారు. అంటే కురుపురం మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళినప్పుడు మీ అనుభవాలు ఏంటి? కురుపురం గురించి చెప్తే ఏడుపు వస్తుందండి, ఏడ్చేస్తానేమో కూడా, అట్లా ఏడుస్తాను. దత్తక్షేత్రాలే ఒక అద్భుతం. వెళ్ళలేము నాయన, అసలు అందరూ వెళ్ళలేము. నేను షిరిడీకి వెళ్ళాలని ఏడ్చాను, తర్వాత దత్తక్షేత్రాలకు వెళ్ళాలని గానగాపురం వెళ్ళాలని ఏడ్చాను. అది కూడా ఏడవటం అంటే మామూలు ఏడుపు కాదు, దొర్లి ఏడ్చాను అనమాట. అంటే ఎందుకు ఏడ్చానంటే ఈరోజు రిజర్వేషన్ చేసుకోవడం రేపని, కానీ ఈ రోజుకి మళ్ళీ ఏదో ప్రాబ్లం రావడం, టికెట్ క్యాన్సిల్ అయిపోవడం, ఇలా కనీసం కొన్ని 20-30 సార్లు జరిగిందండి. అప్పుడు అన్నాను, దత్తా నా మీద నీకు అనుగ్రహం లేదు, నాకు లేదు, అది నాకు ఈ జన్మకు జరగదు, పోన్లే వచ్చే జన్మనా సరే నేను వస్తా గానగాపురానికి. ఇలాగే నేను స్వామితో ఫైట్ చేశానండి. అయితే నాకు కురుపురం చూడాలని చాలా ఆశగా ఉండేది. నాకు అనిపించేది కురుపురం ఒక్కసారి చూపించు స్వామి, కురుపురం చూడాలని. సరే మన ఇంటికి ఒక ఆయన వస్తే అడిగాను, కురుపురం ఎక్కడుందండి, ఎట్లా వెళ్ళాలండి అని అడిగాను. ఆయన అన్నారు, హాహా నవ్వారు, ఏమ్మా కురుపురం వెళ్ళాలనుకుంటున్నావా, నీకు తెలుసా తల్లి, పిఠాపురం వెళ్ళాలంటే నీకు వింతలు తెలుసు కదా, వింతలు 7 ఉన్నాయంట కదా, ఏదో పిఠాపురం వెళ్ళాలంటే ఒక వింత, కురుపురం వెళ్ళాలంటే వింతల్లేకి వింత అన్నాడు ఆయన. నిజంగా నాకు భయం వేసింది, నేను పోగలుగుతానా, ఆయన ఈ మాట అనేసాడే అనుకున్నాను. నిజంగా ఆ స్వామి శ్రీపాద స్వామి చేయి పట్టి నన్ను కురుపురం తీసుకెళ్ళాడండి. ఎలాగా, విఠల బాబా అని ఉన్నారు అక్కడ, ఆ విఠల బాబా రూపంలో ఆయన నాకు మహాత్ములు కలుసుకోవడం, అవధూతులు, ఇవన్నీ నాకు నా గోల చాలా ఇష్టం అనమాట. అలాంటి నేను పరిస్థితుల్లోనే విఠల బాబా మన ఇంటికి రావడం ఇవన్నీ జరిగాయి అనమాట. అప్పుడు నువ్వు రావే కురుపురం అని చెప్పారు, ఆయన ఇలాగే మాట్లాడతారు. అప్పుడు అబ్బా నన్ను ఇంటికి వచ్చి ఆయన పిలుచుకెళ్తున్నాడు చూసావా అని, ఒక గురు పౌర్ణమికి నేను గురుపురంలో వల్లభాపురంలో ఆయన బాగా చేస్తారు కార్యక్రమాలు, అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి 1 వారం రోజులు ఉండిపోయాను అనమాట. అప్పుడు నేను ఆయన దగ్గరికి అవతల ఒడ్డుకు ఆయన అడిగి పర్మిషన్ తీసుకొని పోవాలన్నమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి స్వామి దగ్గర కూర్చొని ఏడ్చానండి, తెలియకుండా అప్రయత్నంగా కళ్ళనీళ్ళు అలా కారిపోయినాయండి. స్వామి ఏంటో తెలియకుండా పాటలు, కురుపురం రావాలని కుల్లి ఏడ్చాను, నా మీద ఇంత దయగలిగి నన్ను ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పడేసావా స్వామిని ఏడుస్తుంటే, పూజారి గారు ఇట్లా వెళ్తూ నా భుజం ఇలా తట్టారు. అంటే అంత ఎమోషనల్ అయిపోతున్నా స్వామిని చూసి. అక్కడ పీఠం ఉంది కదా, అక్కడ స్వామి కూర్చో. అప్పుడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అదంతా చూసి ఏదో నేను జన్మలో నేను కురుపురంలోని ఉన్నానేమో అన్నంత అనుభూతి కలిగింది. లేదు, నా జన్మ పిఠాపురంలో కురుపురంలోనూ దత్తక్షేత్రంలోనూ నేను ఏదో ఒక దీనిలోగా తిరిగింటాను, స్వామితో ఏదో నాకు అనుబంధం సంబంధం ఉంది, ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది. అప్పుడు విఠల బాబాని చెప్పారు నాతో, విఠల బాబా కూర్చో అని అన్నారు. కూర్చోని ఆయన చెప్పారనమాట, ఆయన దత్తుడితో ఆయన చాలా కనెక్ట్ అండి ఆయనకి. అయితే ఆయన చెప్పారు, నువ్వు వచ్చే జన్మలో అవధూతవి అన్నారు నన్ను. అమ్మ నేను అవధూత ఏంటి అని నేను నవ్వుకుంటి, అది నీకు తెలియదు లేపో అని చెప్పి నా పక్కన ఇంకొక ఆవిడ నేనుంటే మాతో చెప్పారు. సరే ఎక్కడ కొడతారో చెప్పండి అంటే, నేను తర్వాత చెప్తాలే, నీకెందుకు, నువ్వు పో, నువ్వు అవధూతవి, నువ్వు ఈ జన్మలో విపరీతమైన సాధన చేసుకో, నువ్వు వచ్చే జన్మలో నువ్వు అవధూతవే, నాకు దత్తుడు చెప్పాడు అని అట్లా చెప్పారండి విఠల బాబా గారు. అట్లా కురుపురం అద్భుతం. మళ్ళీ అలాంటి కురుపురానికి ఒక్కసారన్నా జీవితంలో వెళ్ళాలనుకుంటే ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కే లేదండి. ఇప్పటికి ఎన్నిసార్లు, నెలకు 2 సార్లు వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. అక్కడ కూడా పారాయణం చేస్తారు సిద్ధమంగళ స్తోత్రం, శ్రీపాచరిత్రం, గురు చరిత్ర, అక్కడ ప్రదక్షిణాలు, తర్వాత ధ్యానం చేసుకుంటా ఆ సాధన అంతా. ఇంకా అక్కడికి వెళ్తే స్వామి ఎనర్జీస్ శక్తి పొందాలి అనుకుంటాను సార్. ఇప్పుడు దత్తక్షేత్రాలు ఎలా ఉంటాయంటే మనకు అక్కడ అన్నం దొరకదు, రూమ్స్ దొరకవు, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. నేను అవన్నీ ఏం ఆలోచించాను, అమ్మయ్య స్వామి దర్శనం దొరికింది, సిద్ధమంగళ స్తోత్రం 108 సార్లు కూర్చుంటా, ఆ చెట్టు దగ్గర మేడి చెట్టు ఉంది,
ఆ మేడి చెట్టు దగ్గర కూర్చొని ఆ మేడి చెట్టు గురించి ఆ పాట పాడతానమాట. మేడి చెట్టు మూలమే దత్త స్థానము, వెలసెను మన కోసము శ్రీ గురు దత్తుడు. మేడి చెట్టు మూలమే దత్త స్థానము, మేడి చెట్టు ఆయన నిత్యవాసము, మేడి చెట్టు మన పాలిట కల్పవృక్షము, మేడి చెట్టు మూలమే దత్త స్థానము. అసలు నాకు తెలియక అప్రయత్నంగా ఓ టకటకట అలా వచ్చేస్తూ ఉంటాయి. దత్తాత్రేయ ఎలా ఉన్నారు అని ఒకసారి ఇలా అనుకుంటా. సిగనుకంగా ఉరుకుతున్న శివరూపము, శంకు చక్రములు దాల్చిన విష్ణు రూపము, వేదములను చేతబట్టిన బ్రహ్మ రూపము కదా, వేదములు చేతబట్టిన బ్రహ్మరూపం. ముగ్గురు మూర్తులు ఒక్కటైన బ్రహ్మ తేజం అని, దత్త తేజం అని. ఇలా అద్భుతంగా అనుకోకుండా అప్రయత్నంగా కొన్ని అలా స్వామి చెప్పిస్తూ ఉంటారు. అందుకని స్వామితో మాట్లాడుకోవడం, ఆ చదివిన దాన్ని ఎక్కువ నేను మననం చేసుకుంటూ ఉంటానండి. చదివేసుకుంటూ పోతూ ఉంటాం కదా, ఆ చదివిన దాన్ని శ్రీపాద స్వామి ఇక్కడ తపస్థానం, ఆయన కృష్ణానదిలో నడిచి వెళ్తూ ఉంటే ఆ తామర పుష్పాలు ఆయన పాదాల కింద ఉదిగించాయి. అంటే చూడండి అలా వెళ్ళారా, అక్కడ వెళ్ళి పంచదేవపాటలో ఆయన దర్బార్లో ఆయన ఇలా అందరికీ ఆ యొక్క శ్రీ విద్య ఇవన్నీ బోధించారా. అబ్బా స్వామిని అప్పుడు ఆ స్వామిని ఆ కన్నుల ముందు దర్శనం చేసుకుంటానండి. అలాగే మన వాసుదేవ సరస్వతి గుహ ఉంది కదా, ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ సర్పం ఒకటి లోపల ఉంటే, రామ్మ నేను బయటికి రా, నేను పూజ చేసుకోవాలి కదా, నాకు అంతరాయం కలిగిస్తే ఎలాగా అని అడుగుతారట వాసుదేవ సరస్వతి. అప్పుడు ఆ సర్పం బయటకు వచ్చేస్తే అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి అనుష్ఠానం చేసుకునేవాట. అప్పుడు ఆ కురుపురంలోనే కదా వాసుదేవ సరస్వతి ఆపదొర కష్టోత్తర స్తోత్రాన్ని ఇచ్చిందనమాట. కాబట్టి అద్భుతం కదా వాసుదేవ సరస్వతి వాళ్ళంతా రాబట్టే కదండి ఈరోజు మన దత్తక్షేత్రాలు తెలిసింది విలువ కదా, గురుచరిత్ర యొక్క దాని ప్రాధాన్యత ఇలా ఎంతో మంది మహాత్ములకు అందజేయబట్టే ఈరోజు తెలిసింది అనుకుంటాను. ఇప్పటికి మీరు ఎన్నిసార్లు గురుచరిత్ర పారాయణం చేశారమ్మా? గురుచరిత్రని అంటే నేను ఇలా చెయ్యాలి అని చెప్పి సంకల్పం పెట్టి 108 సార్లు అయితే నేను చేశాను కదా, చేయించారు. చూడండి అలవాట్లు మనకి అలా వచ్చేస్తుంది, చేయించారు. అప్పుడు నేను భక్తితో చేయలేదండి నిజంగా. ఫస్ట్ నేను చదివినప్పుడు 108 సార్లు చెయ్యాలి, చేస్తే కోరికలు తీరుతాయి అనే విధంతోనే చేసేసా. అంటే నేను కూడా చదివాను అని గొప్పదానాన్ని చేసేసా నిజం మాట్లాడితే. అంటే ఇప్పుడు ఎవరైనా అంతే కదండి అని గొప్పగా అనుకోవచ్చు కదా అనుకున్నాను, కానీ గురువు అనుగ్రహం ఇంత కలుగుతుందని నిజంగా నాకు తెలీదు. అంటే నేను చదవాలి తాపత్రయం. అప్పుడు భక్తిలో ఎలా ఉంటారంటేనండి, ఫస్ట్లో వచ్చి భక్తిలోకి వచ్చినప్పుడు ఇన్నిసార్లు చదివేయాలి, ఇట్లా చేసేయాలి అనుకుంటారు. కానీ నిజానికి ఒక్కసారి గురుచరిత్ర జీవితంలో దాన్ని ఆకలింపు చేసుకుంటే కూడా ఒక్కసారి చాలని జ్ఞానం అప్పుడు భక్తిలోకి వచ్చిన కొత్తలో ఉండదండి నిజం మాట్లాడితే. తర్వాత మెల్లమెల్లగా తెలుస్తుంది, ఇన్నిసార్లు ఏంటి నా బొంద ఇది కాదు కదా. మనం దర్శనానికి కూడా ఇదివరకు సిటీలో దర్శనానికి వెళ్ళమంటే 20 సార్లు 30 సార్లు క్యూలో పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు అలా కాదు, స్వామి దర్శనం కన్నులారా ఒక్కసారి చూసినా చాలు కదా అనిపిస్తుందండి. ఆ స్థితికి మెల్లమెల్లగా మనం మారిపోతామండి. అట్లా నేను ఇన్నిసార్లు అని కాదు కానీ ఎప్పుడు దాన్ని చదువుతూ ఉంటానండి. అంటే అమ్మ ఇప్పుడు దత్తక్షేత్రాలు అన్ని దర్శించారమ్మా? అన్ని దర్శించానండి. నర్సాబావడి వెళ్ళాను, బిల్లబట్టి వెళ్ళాను, ఔదంబర్ వెళ్ళాను, అలాగే గిరినార్ వెళ్ళాను. గిరినార్లో 5-6 సార్లు వెళ్ళాను. గిరినార్కి 10,000 మెట్లు నడిచి, అంటే 10,000 మెట్లు అనకూడదంట, 9,999 మెట్లు అనాలంటే. మనం ఎప్పుడైనా జనరల్గా మనం మాట్లాడే ఫ్లోలో 10,000 మెట్టు అంటాం కదా, ఆ 10,000 మెట్టు స్వామి పాదం అన్నమాట. అట్లా గిరినార్ కూడా ఒక గొప్ప యాత్ర. అది 12,000 సంవత్సరాలు దత్తాత్రేయ స్వామి తపస్సు చేసుకున్న ఆ స్థలం అనమాట. అక్కడ వెళ్ళాను. తర్వాత కురుపురం, కరంజ, చాలా దత్తక్షేత్రాలు అంటే గజాన్ మహారాజు, తర్వాత తాజుద్దీన్ బాబా, ఇలా మొత్తం దునివాలా దాతాతో సహా ఆల్మోస్ట్ అన్ని చేశాను. ఒక కదిలివనం తప్ప. ఒక కదిలివనం వెళ్ళాలి అనుకున్నాను. ఆ రోజు ఎందుకో నాకు కొంచెం పొద్దున వెళ్తాను అనగా నాకు ఆ రాత్రి స్వామి వద్దు అన్నట్టు నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చింది. అంటే చాలా దూరం ఉంది, నాకు ఆ అడవి అంతా కొంచెం భయం వేసింది. మహూర్గఢ్ రా అని చెప్పేసి అన్నారు. అందుకని ఆ రోజు మహూర్గఢ్ వెళ్ళానండి. అట్లా అంటే ఒక్కసారి కాదు, ఇలా ఎప్పుడు దత్తక్షేత్రాల్లో లాస్ట్ వీక్ కూడా వెళ్ళి గానగాపురంలో ఒక 100 రోజులు పారాయణించి వచ్చాను. పిఠాపురం వెళ్ళి 45 రోజులు, అట్లా 20 రోజులు అలా ఎక్కువ ఉంటాను. అంటే గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర 2 పారాయణ చేపిస్తారా క్షేత్రాల్లో, లేదా ఏదో ఒకటి చేపిస్తారా? ఒక్కటి కాదండి, 5 గ్రంథాలు తీసుకెళ్తాను. అక్కలగూడ మహారాజు, బాబా సచ్చరిత్ర,
అలాగే శ్రీపాద చరితామృతం, అలాగే గురు చరిత్ర, ఇలాగ బాబా సచ్చరిత్ర, లేదంటే ఇంకా గజానమార చరిత్ర, ఏదైనా కానీ ఒక మహాత్ముల చరిత్రలో ఒక 5 తీసుకెళ్తా. దానిలో అయితే కంపల్సరీ అయితే శ్రీపాద చరితామృతం ఉంటుంది అనమాట. ఈ 5 రోజుకు వారంలో చదవాలనుకోండి, రోజు ఎంత కష్టపడాలి మనం? ఒక 6 గంటలు 7 గంటలు కష్టపడితే చాలు. మిగతా అంతా మరి సాధన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అవన్నీ చదువుకొని, మహాత్ముల చరిత్ర చదువుకొని అవన్నీ మనం అనుగ్రహం పొందాలి కదా. కంపల్సరీగా ఆ వారం రోజులు పారాయణ అయిపోయే లోపు దత్త దర్శనం కలిగే తీరుతుంది మనకు. ప్రత్యక్షంగా కావచ్చు, స్వప్నంలో కావచ్చు, ప్రతిరోజు కలవడం వేరు. ఇంకా పారాయణంలో ఎక్కువ ఆ యొక్క అనంత శక్తిని మనం పొందుతూ ఉంటాం కదా. పారాయణం అంటే భగవంతుడు దగ్గరగా ఉండి ఆయన ఎప్పుడు అదే నామస్మరణతో మనం ఉంటాం కాబట్టి అద్భుతం అండి. అందుకని 5 పారాయణలు 6 పారాయణ అయితే చేస్తానండి నేను. అంటే ఇప్పుడు గురు చరిత్ర పారాయణం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని నామధారకుడు ద్వారా మాకు అందింది కదా. అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అంటే ఈ కలియుగంలో దత్త అవతారం. ఈ 2 చరిత్రలు ఉన్నాయి సంపూర్ణంగా. ఏది పారాయణం అంటే నాకు సమయం లేదు, మాకు ఒకటే ఉన్నప్పుడు ఏది పారాయణం చేయిస్తే వాళ్ళకు ఉత్తమం, దేనిలో నుంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు? దేని వలన అద్భుతమైన ఫలితాలంటే 2 అద్భుతం ఫలితాలండి నాకైతే మాత్రం. కానీ నిజం మాట్లాడితే కొత్త వాళ్ళు గురు చరిత్ర చదవాలండి. అంటే కొత్తగా గురు అనుగ్రహం పొందాలి, మార్గంలోకి వచ్చిన వాళ్ళు దేనికంటే చాలా సులభంగా ఈజీగా అర్థమవుతాయి మనకి. అదే మనకు శ్రీపాదవుల చరితామృతం నాకైతే నిజంగా ఒక 20 సార్లు చదివిన కూడా అర్థమే కాలేదు. ఫస్ట్ శంకర్ భట్టు, తర్వాత ఎవరిని కలిసారని మళ్ళీ పద్దాక మళ్ళీ వెనక్కి ముందుకి ఇలా వచ్చి మళ్ళీ చూసుకునేదాన్ని, మళ్ళీ మర్చిపోయేదాన్ని. అలా చాలా కొంచెం నాకు ఇబ్బంది పడ్డాను. ఒక 20 సార్లు పారాయణ చేసినా కానీ నేను ఒక లైన్లోకి రాలేదు. గురు చరిత్ర అట్లా కాదు, చాలా విపులంగా నామధారకుడు సిద్ధ సరస్వతిని కలవడం, నామధారకుడు ప్రశ్నించడం, సిద్ధ సరస్వతి స్వయంగా స్వామిని సేవించుకున్నాను రా ఇలాగ ఆయన లీలలు చెప్పడం, గురు దగ్గర ఇలా ఉండడం, ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి వాళ్ళకి. కానీ శ్రీపాదవుల చరితామృతం ఇంకా అల్టిమేట్ అండి. ఇంకా ఇది గ్రంథం అది ఇది అని కాదు, శ్రీపాదవుల చరితం చదివినా గురు చరిత్ర చదివినా ఆ అనుగ్రహం అయితే ఒకేలా ఉంటుందండి. 2 ఆయనవే కదా. అవును, 2 ఆయనవే. అంతే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఇది చాలా కష్టమైన క్వశ్చన్ మీరు అడగటం. ఎందుకంటే 2 అద్భుతమైనవే. ఇప్పుడు చెప్పాను కదా, కొత్త వాళ్ళైతే గురు చరిత్ర, తర్వాత లేదు నా వల్ల కాలేదు అనుకోని కష్టాలు ఒత్తిడిలో ఉన్నాడమ్మా, బయటపడాలి, ఏం చదవమంటారు? చరితామృతం అండి, శ్రీపాదవుల చరితామృతం అండి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివితే నిజంగా కష్టాల నుంచి బయట పడని వాళ్ళు ఇప్పటిదాకా లేరు సార్. మీరు నమ్మరు, ఎంత అద్భుతాలంటే అన్ని అద్భుతాలండి. గురు చరిత్ర చదివిన వాళ్ళు బయట పడలేదా అంటే అద్భుతంగా బయటపడ్డారు. కానీ ఈ గురు చరిత్ర చదివితే గురువు యొక్క అనుగ్రహం, ఇవన్నీ గురువు పెట్టే లీలలు అన్ని కూడా కష్టమే. కానీ ఈ శ్రీపాదవుల చరితామృతంలో శ్రీపాద స్వామి లీలలు, ఇందులో ఒక్కొక్క అధ్యాయానికి కూడా ఒక్కొక్క ఇది చదివితే ఈ కష్టం పోతుంది, ఇది చదివితే పలానా పెళ్ళి అవుతుంది, ఇలా 13వ అధ్యాయం చదివితే ఇలా హెల్త్ ఇలా ఉంటాయి. ఇది కూడా గురు చరిత్ర కూడా అలాగ ఉంటాయి. కానీ ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది. గురు చరిత్ర చదివేస్తాం అందరం, కానీ ఎప్పుడు కూడా కష్టమైన పని పెట్టుకుంటే తొందరగా భగవంతుని అనుగ్రహం కలుగుతుందని నా ఉద్దేశం సార్, నా భావన. కాబట్టి నేనైతే గురు చరిత్ర చదివాను, శ్రీపాదవుల చరితామృతం కూడా ఎప్పుడు మన వాళ్ళకి కాలేదనుకోవడానికి లేదండి. రోజు ఒక అధ్యాయం చదవండి, ఏముంది? ఇప్పుడు వారంలో చదవాలని ఎవరు ఏమి అన్నారు, మనం ఏమి స్వామి చెప్పారా? కాదు, నువ్వు ప్రతిరోజు కూడా కానీ ఒక అధ్యాయం చదవండి, లేదా ఒక పేజీ చదవండి, ఒక లైన్ చదవండి, దాన్ని అర్థం చేసుకోండి, అంతే. ఇదే చెప్తానండి. సప్తాహాలు ఇవన్నీ పెడుతుంటారు, అవన్నీ పెట్టుకొని కష్టపడి నాకు ఇప్పుడు ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి కుదరదు. అట్లాగే ఇంట్లో బాధ్యతలు ఉన్న స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి కుదరదు. అయ్యో నేను వారం పారాయణ చేయాలని, ఎట్లబ్బా వారాన్ని చేస్తేనే ఫలితం వస్తుందా అనుకోకూడదండి. ప్రతిరోజు చదివితే, మనం ఆకలేస్తే మనం ప్రతిరోజు తినడం లేదా భోజనం, అలాగే భగవంతుడితో కూడా ఎలాగంటే నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కూర్చొని చదువు. నేను అదే చెప్తానండి. అది సులభమైన భక్తి అనేది సులభమైన మార్గంలో వెళ్ళాలి. అయ్యో నేను కష్టపడి నేను కింద పడుకోవాలి, నేను అయ్యో ఆ చదివితే ఇలా ఉండాలి, అలా చాలా మంది పాపం భయపడి అసలు ముందు చరిత్రలు ముట్టుకోరు. అట్లా కాదు, చాలా భగవంతుడు అంటే అసలు భగవంతుడికి మనం భయపడకూడదండి. అక్కడ ఆయనతో చెలిమి చేయాల. నవీన భక్తులతో చాలా మంది అంటే భగవంతుడు అంటేనే భయపడుతూ ఉంటారు. భయం కాదు, మన ఇంట్లో మన తండ్రితో, మన తాతతో, మన తల్లిదండ్రులతో, ఇంట్లో పేరెంట్స్తో ఎలా ఉంటామో భగవంతుడితో కూడా మనం అలా ఉంటే అద్భుతంగా ఫలితాలు పొందొచ్చండి. నేనైతే మాత్రం భగవంతుడితో అదే చెప్పాను కదా, ఎవరితో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ముందు ఫస్ట్ నేను భగవంతునితో చెప్పుకుంటా, ఇదిగో చూడు ఇలా జరిగింది బాబా, ఇలా జరిగింది శ్రీపాద, ఇది అని స్వామితో చెప్పుకొని ఆయనతో ఆనందించిన తర్వాతనే
నెక్స్ట్ వేరే వాళ్ళతో చెప్తాను, అవసరమైతే అది కూడా సంతోషం పంచుకోవచ్చు. అవును. దుఃఖం అందరికీ చెప్తే వాళ్ళు ఏంటో ఈవిడ ఎప్పుడు దుఃఖాలు చెప్తా అనుకుంటారు, అంతే కదండి. కాబట్టి దుఃఖం అనేది భగవంతుడు సమర్పించక్కడ, అందుకని సమర్పణ భావం స్వామికి సర్వ శరణాగతి కన్నా మనం చెప్తే అన్ని అద్భుతాలేనండి. ఈ శరణాగతి గురించి మీరు రాసినటువంటి పాట నేను రాయలేదు, యాక్చువల్గా ఒక ఆయన పాడుతూ ఉంటే అది నేను నేర్చుకుని అది 2 లైన్లు పాడతాను. చెప్పండి. శ్రీదత్త దేవో నమామి గురుదత్త దేవో స్మరామి, శ్రీదత్త దేవో నమామి గురుదత్త దేవో స్మరామి, శరణం స్వామి అంతర్యామి, శరణం స్వామి అంతర్యామి, షోడశోపచార పూజ సమర్పయామి, షోడశోపచార పూజ సమర్పయామి అని నేను అట్లా ఆడుకుంటూ ఉంటానండి. కొన్ని అవధూత చింతన దిగంబర దిగంబరం అని అంటాడు. ఈ అవధూత చింతన ఇవంతా మనం అనుకునేటప్పుడు అసలు ఈ అవధూత తత్వం అంటే ఏంటి, నిజంగా అవధూతలు ఉంటారా, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళు మనం చూస్తామా, ప్రత్యక్షంగా దర్శిస్తామా, లేదంటే ఎప్పుడైనా ఎవరైనా చూసి చెప్పిందే వింటామా అని మీరు ఆలోచించినప్పుడు ఈ అవధూతలను కలుసుకోవాలి, అవధూతల దగ్గరికి వెళ్ళాలి, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని మీరు ఎప్పుడు ప్రయాణం మొదలు పెట్టారు, అలా ఎవరెవరిని కలుసుకున్నారు? అసలు నాకు అసలు తెలియదు అవధూతలు అంటే. ఎప్పుడైతే సరి అయిన పూజ నేను చేసుకొని వచ్చానో, నేను మీకు చెప్పాను లలితమ్మ పూజ అండి, లలితా శాసనం అద్భుతంగా నిజంగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి నుంచి శ్రీ శివ శివశక్తి లలితాంబిక దాకా కంఠస్థలం కళ్ళు మూసుకొని అద్భుతంగా చెప్పేస్తానండి, అంత అద్భుతంగా. అట్లా అమ్మ అనుగ్రహం పొందాను, అమ్మ చాలాసార్లు స్వప్న దర్శనం ఇచ్చారు, ఇవన్నీ చేశారు. ఎప్పుడైతే సరి అయిన పూజ సరైన గురువు దగ్గరికి చేర్చబడుతుందండి, అది ఫస్ట్ నేను బాగా నమ్మాను. ఎందుకంటే ఇక్కడ గురుచరిత్ర తీసుకున్నట్టయితే కూడా ఆ నందీశర్మ విషయంలో కూడా అమ్మవారు అలాగే పంపించింది. ఓ అమ్మ వాళ్ళ కాదా బాగు చేస్తుంది కదా, తుల్జాపూర్ భవాని చంద్ర పరమేశ్వరదేవి గురువు దగ్గర పంపించింది, అంటే నృసింహ సరస్సు దగ్గర పంపించింది. అక్కడికి పో, నీ యొక్క కుష్ఠరోగం తెల్ల కుష్ఠరోగం బాగవుతుంది అని పంపించింది. అలాగే బాబా సత్యత్ తీసుకుంటే కూడా 30వ అధ్యాయంలో కాకాజీ వైద్య దగ్గర సప్తశృంగి దేవత బాబా దగ్గరికి పంపించింది. అప్పుడు ఈ మహాత్ముల చరిత్ర అంతా చదివితే ఒక అమ్మ అంటే ఒక తల్లి ఆ శక్తి స్వరూపిని వీళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. ఎందుకు ఇలాగా అనుకున్నా నేను కూడా నా జీవితంలో కూడా. అప్పుడు నేను మళ్ళీగా గురుచరిత్ర పట్టుకోవడం, ఓ మహాత్ములు ఉన్నారా, ఇంతమంది ఉన్నారా, అంటే మహాత్ములందరూ కూడా దత్త యొక్క అంశాలైనా అని వాళ్ళని నేను అన్వేషించడం జరిగిందండి. ఎక్కడ మహాత్ములుంటే ఎక్కడ అవధూతులుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను గుళ్ళకి వెళ్ళానండి. అంటే వెళ్ళమంటే దాన్ని నగనిష్టి కాదు, ఆ గుళ్ళకంతా వెళ్ళే ఇంకా గుడిలో గురువుకి వచ్చింది అంతే, గుడిలో నుంచి గురువు దగ్గరికి వచ్చేసాం కదా. కాబట్టి గురువు దగ్గర శివరాత్రి రోజే నేను ఇలా ఉపవాసం ఉండాలన్నా, ఏకాదశి ఉండాలి, ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఆఖరి దశ అవధూత తత్వం అని చెప్పి తెలుసుకున్నానండి. ఓ ఆ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారివి అవధూతల బుక్స్ ఉంటాయి, అవి కానీ చివటమ్మ కానీ తర్వాత ఇంకా చాలా మంది అవధూతలు ఇంత స్థితి పొందారా అంటే భగవంతుడు అనుగ్రహం లేకపోయినా ఒక్క పిసరు తక్కువేమో కానీ మహాత్ముల అనుగ్రహం లేకుంటే మనం ఏమీ చేయలేము భూమి మీద. మహాత్ముల యొక్క వాక్కు అంత అమోఘమైంది అని అనిపించిందండి. అప్పుడు నాకు ఇంకా మహాత్ములు పట్టుకోవాలి, అసలు మహాత్ములు ఎక్కడున్నారు, అసలు అవధూతలు అంటే ఎవరు అని నాలో ప్రశ్నలు మొదలైనాయి సార్ ఎప్పుడైనా. అంతే కదా, నేను ఎవరో తెలుసుకో అన్నారు కదా రమణ మహర్షి గారు. అయితే ఇట్లా అనిపించింది, అంటే ఏదన్నా ఒకటి మనం చేసుకుంటూ పోవడం కాదు, దానికి ఒక మనకు నిరూపణ అనిపించాలి కదా. అనిపించప్పుడు నేను నిజంగా వేట మొదలు పెట్టానండి. ఫస్ట్ పోలే తాత దగ్గరికి వెళ్ళాను, మీకు విజయవాడ దగ్గర పోలే తాత దగ్గర. ఆయన వెళ్తే ఎలా ఉంటారంటే మట్టిలంతా ఇది చేస్తూ ఊడుస్తూ అలా ఉంటారు. ఆయన చూడగానే అందరిని తంతాడంట, కొడతాడంట, ఇలాగంతా విన్నాను. ఏం ఇలా కొడతారంటే విన్నారా, పర్లేదు అమ్మో నేనేమో నలుగురితో వెళ్తాను, ఆయన తన్నాడు అనుకో నాకు అవమానంగా భావించాలి కదా, మనం ఏదో గొప్పగా గౌరవంగా ఇస్తారేమో అనుకొని వెళ్తాం అనుకున్నా. అలా అనుకోకూడదు, పాజిటివ్గా దిగంబర దిగంబర శ్రీపాద దిగంబర ఇంతే నామస్మరణ చేసుకు. ఆ పోలే తాత గారి దగ్గర ఎన్ని అనుగ్రహాలు ఎన్ని అనుభవాలోనండి. ఆయన మళ్ళీ స్వప్న దర్శనుడు అలా చాలాసార్లు చేశారు. అలా ఆయన్ని కలుసుకోవడం, గోపాల్ బాబాతో ఇంకా లెక్కలేని అనుభవాలు, అలాగే సమాధుల దగ్గరికి కూడా వెళ్ళడం.
వెంకయ్య స్వామితో అది గొలగమూడి వెళ్ళడం, తర్వాత దునివాల దాదా, ఎక్కడ అవధూతుంటే ఎక్కడ వరిద్దాం. అలాగే మన దుర్గా స్వామి అని ఉన్నారు మనం ఇక్కడ రావులపాలెం దగ్గర ర్యాలీ అక్కడ. తర్వాత ఎర్రవరంలో ఒక అవధూతున్నారు. తర్వాత కర్నూలులో లక్ష్మీపురంలో నాయుడు బాబా అని ఉన్నారు, అవధూతున్నారు. ఇలా ఇంతమందిని, కరంజాలో రామచంద్ర మహారాజ్ అని అవధూత, ఇలా చాలా మంది, గులాబ్ బాబా అని వాళ్ళ అన్నయ్య వాళ్ళని కలిశాను. ఆయన శివానంద్ మహారాజ్ అని గాన్గాపురం ఉన్నారు కదా, ఆయన్ని దగ్గర ఎన్నో అనుభవాలు, అలా రాత్రంతా కూర్చొని ఎన్నో రోజులు మాట్లాడుకున్న రోజులు ఉన్నాయండి. మీ ఇద్దరు ఎవరు, శివానంద మహారాజ్ గారు నేను రాత్రులు కూర్చొని అలా ఆయన పద్యాలు పాడుతూ ఉంటే అలా కూర్చొని ఆనందంగా తన్మయత్తంగా చేసిన రోజులు ఉన్నాయి. అలా చాలా మందినండి. ఎప్పుడు ఇంకా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు ఆ అవధూత ఉన్నారంటే మరి అవధూతను ఎలా గుర్తిస్తాము అని అనుకుంటాం కదా. వాళ్ళు ఇంకా ప్రాపంచిక విషయాల్లో బంధాల్లో ఉండరు. ఇప్పుడు రోడ్డు మీద పిచ్చోడు కూడా అలాగే ఉంటాడు అనుకుంటారు జనాలు, కానీ మనకు తెలిసిపోతుందండి, ఒక జ్ఞానే గుర్తుపట్టగలడు అని మనకు గురుచరిత్రలో ఒక వాక్యం వస్తుంది అనమాట. అట్లాంటి నేను జ్ఞానాన్ని నాకు అని కాదు, అక్కడ మనకు అర్థమైపోతుంది సార్, ఆ స్థితి అవన్నీ కూడా మనకు అక్కడ తెలిసిపోతాయి అనమాట. వాళ్ళు అవధుల్ని అంత దాటేశారు, ఇంకా ప్రాపంచికంగా ఇదా అదా. వాళ్ళు అన్నాన్ని అశుద్ధాన్ని రెండు సమానంగా చూసేవాడే కదా అవధూత అని చెప్పి, నాకు అవధూతులతో మహాత్ములతో చాలా పరిచయం. నాకు అవధూతుల యొక్క అనుగ్రహమే నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చిందండి. ఇంత స్థితి ఏదంటే ఈరోజు నాకు మాట్లాడే అనుగ్రహాన్ని ఇచ్చారంటే నాకు దత్తాత్రేయ స్వామి నుంచి, శ్రీపాద స్వామి చెప్తారు, నేను 1,25,000 మంది అవధూతల్ని నా చిన్న అనుగ్రహం, చిన్న కిరణంతో వచ్చిన, అంటే దత్తానుగ్రహంతో వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు గులాబ్ బాబా కావచ్చు, తర్వాత వచ్చి మన వెంకయ్య స్వామి తాత కావచ్చు. వెంకయ్య స్వామి తాతను ఏమన్నారు, స్వామి శ్రీపాద దగ్గరికి వచ్చారు చిన్నపిల్లవాడు అప్పుడు, ఒక జన్మలో ఆనంద శర్మ అని అతనుగా వచ్చారు. అప్పుడు స్వామి ఏం చెప్పారు, అప్పుడు ఒకరికి 5 ఏళ్ళు ఒకరికి 8 ఏళ్ళు. అప్పుడు ఈ స్వామి 5 ఏళ్ల శ్రీపాదుడు ఆయనే కదా చెప్పింది, నువ్వు కడపటి జన్మలో ఇంకా జన్మలు తీసుకుని కడపటి జన్మలో వెంకయ్య అవధూతవై నిరతాగ్నిహోత్రుడివై ప్రజల యొక్క ఈతి బాధలు తీరుస్తావు నువ్వు అని చెప్పారు కదా. అంటే దత్తానుగ్రహం పొంది దత్త అంశాలుగా వచ్చిన వాళ్ళండి వాళ్ళందరూ. ఇప్పుడు గజాన మహారాజు అంత ఆ దత్త ఆయన నిజంగా సంపూర్ణ, వాళ్ళందరూ కూడా అవతారాలని నాకు అనిపిస్తుందండి. నిజంగా అంశాలు వేరు అవతారాలు వేరు కదా వీళ్ళు. కాబట్టి ఈ యొక్క దత్త అంశాలు అవధూతలుగా వచ్చి అవధులు దాటి వాళ్ళంతా వచ్చి మన కోసం ఇప్పుడు ఒక్కరిదే, ఇప్పుడు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కరి దగ్గరనే రక్షించబడలేరు, ఒక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ. అందుకోసం చూడండి, ఇప్పుడు అందరూ విజయవాడలో ఉండి పోలే తాతని దర్శించుకుంటున్నారా, లేదు, వాళ్ళు ఆల్రెడీ పిఠాపురం వస్తారు గోపాల బాబా దగ్గరికి. మరి పిఠాపురంలో గోపాల బాబా దగ్గర ఉన్న వాళ్ళు ఆ పోలే తాత దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఏ టాన్ల బిట్టు ఆ టాన్లను కలిసింది పూర్వజన్మ సంస్కారాల పూర్వజన్మ వాసనల మూలన మన అవధూతలు కలవడం జరుగుతుందండి. నా జీవితం కూడా అలాగే జరిగింది సార్. అంటే వారి యొక్క అనుగ్రహం మనకు దొరికింది అని ఏ విధంగా తెలుస్తుంది? వాళ్ళ యొక్క అనుగ్రహం దొరికింది అంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళడమే కదా. అనుగ్రహం మనం అనుకుంటాం, వాళ్ళ అనుగ్రహం దొరికింది, ఎట్లా దొరికింది, వాళ్ళు ఏదైనా మనకు పువ్వు ఇస్తేనేనా, ఏదైనా వస్త్రం ఇస్తేనేనా, ఏదైనా భోజనం అనుకుంటాం. అసలు మనం ఎంత ఆలోచిస్తాం చూడండి, ఎంత దూరం. అసలు అక్కడికి వెళ్ళడమే అనుగ్రహం కదా. మనం అక్కడికి వెళ్ళడం అంటేనే ఆయన పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. పిలుపు లేకుంటే పక్కన ఉండే ఆ ఇంటి కూడా మనం వెళ్ళలేం కదండి. పక్కనే గుడి ఉంటుంది. మా నేను సిటీలో ఉంటాను ఎక్కువ. సిటీలో నిజంగా చెప్పాను, మా వీధిలో పక్కన వాళ్ళు కూడా గుడికి వెళ్ళరు, ఎప్పుడు పండగ పబ్బానికి వెళ్తారు. మరి నేను పొద్దున సాయంకాలం 2 పూట్లు అక్కడే ఉంటాను, దర్శనం చేసుకుంటూ అక్కడే ఉంటాం అనిపిస్తుంది. అయ్యో స్వామి అంటే. అట్లాగే పిఠాపురంలో కూడా చూడండి, పిఠాపురం అన్న మా స్వామి అన్నారు, నా భక్తుడు ఎక్కడ ఉన్నప్పటికీ జుట్టుబట్టి ఈడ్చుకుని వచ్చి నా పాదాల దగ్గరికి పడేస్తాను అన్నారు. మరి పిఠాపురంలో ఉన్న వాళ్ళందరూ పిఠాపురం సంస్థానం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోగలుగుతున్నామా? కాదండి. అది వాళ్ళ పూర్వజన్మ సంస్కారం వలన ఎంత దూరంలో నా భక్తుడు ఉన్నప్పటికీ పిచ్చుక కాలికి దారం కట్టే లాగినట్లు నేను లాగుతాను అని చెప్పారు కదా భగవంతుడు. కాబట్టి మనకు అలా తెలుస్తుందండి. అమ్మ, ఇప్పుడు మీరు షిరిడీలో ఉన్నారు, ఎందుకు వెళ్ళారు షిరిడీ? మీరు ఇక్కడ చక్కగా ఇక్కడ గుడి వాళ్ళు ఎంత ఉన్నారు కదా, ఇదంతా కూడా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అంటే నాకు వెళ్ళాలి అని కూడా నాకు తెలియదండి. ఒక 5-6 ఏళ్ల క్రితం నాకు అక్కడ ఎందుకో ఇల్లు కొనుక్కోవాలనిపించిందండి సిటీలో. మా వారు మీ ఇద్దరం అక్కడే ఉండాలి కొన్ని రోజులు. ఈ గుడివాడ అనుకోండి, అంటే గుడివాడ అంటే మనం ఉన్న ఏ ప్రదేశం అయినా ఊరైనా అనుకోండి, అక్కడ మనకు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, మన సాధన సాగదు. పద్దాక ఫోన్లను లేకుంటే ఇంకోటనో వస్తాయి. అదే మనం ఒక ప్లేస్లో ఒక సాధన చేసుకునే ప్లేస్లో ఉన్నామనుకో, మనకి ఎవరికి తెలియకుండా కొంచెం గుప్తంగా ఉన్నట్లు బాగుంటుంది. అదే మనం ఇంట్లో ఉంటే రోజు గుడికి వెళ్ళలేము, లేదంటే ఒక పారాయణం చేసుకున్నా దేనికైనా సరే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బెన్స్ చేయడం ఏదో జరుగుతుంది. అదే మనం సిటీలో అదే అవకాశం ఆయన ఇచ్చాడు. అందరినీ నేను వెళ్ళమని
వెళ్ళమని చెప్పను. అవకాశం ఉన్నప్పుడు మనం దాన్ని వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన కావాలని నన్ను పిలిపించుకొని ఇచ్చాడు నాన్న. అలాంటప్పుడు పిలిపించి ఇచ్చుకున్నప్పుడు దాన్ని నేను కాదనుకోకూడదు కదా. అక్కడ నా సాధన ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ప్రతిరోజు హారతికలు వేస్తాను, ఆ తర్వాత వచ్చి నా పారాయణం చేసుకుంటాను, నా ధ్యానం చేసుకుంటాను, శ్రీపా చేతాం చదువుకుంటాను, అలాగే పూజ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణలో జరుగుతాయండి ఒక చోటు ఉంటే. మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు బాబా సిడి, మా వాళ్ళందరూ అంటారు బాబా సిడిలోనే ఉన్నాడారా, నీకు అన్ని తెలుసు, మరి సిడిలో ఉంటే మాకంత బెంగగా ఉంటుంది అని అంటారు. అది ఆ స్థానం మహిమ వేరు అని అంటానండి నేను. పిఠాపురం ఎన్నిసార్లు వెళ్తావు, గానగాపురం ఎన్నిసార్లు వెళ్తావు, ఒక్కసారి వెళ్తే చాలదా, ఇలా నన్ను సరదాగా మా వాళ్ళు ఆట పట్టిస్తుంటారు సరదాగా. ఎన్నిసార్లు వెళ్తామని కదా, అవకాశం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. క్షేత్రాలకు వెళ్తే క్షేత్ర దర్శనం, క్షేత్ర మహత్యం, ఆ స్థాన మహిమ అంత పవర్ఫుల్ అండి. అవును. అంటే ఏమో ఇప్పుడు గురు చరిత్రలో షిరిడి సాయి గురించి ఉన్నదా? గురు చరిత్ర షిరిడి గురించి లేదండి. ఇప్పుడు షిరిడీలో గురు చరిత్ర పారాయణం ఎందుకు చేయాలి మరి? షిరిడీలో అంటే గురు చరిత్రలో సాయిబాబా గురించి లేదు, కానీ సాయిబాబాకి గురు చరిత్రతో ఆయన ఎంతో అనుగ్రహం పొందొచ్చు అని స్వామి నోటి వెంట విన్న మాటలు అనమాట. ఎందుకంటే కుషాబో అని అతను చిల్లర మహిమలు చిల్లర అవి చేసి ఇట్లా చేస్తుంటే విభూతి సృష్టించడం, మిఠాయిలు చేస్తుంటారు. అవి బాబావారు అన్నారు, ఒక వేష ప్రదర్శన లాంటివి రా, అవి ముంద వదిలేసి గోదావరిలో పరేసిరా అని చెప్పారు కుషాబాబు అతనికి. అయితే అతను అట్లాగే చేస్తూ ఉండారు. వెళ్ళిపో గానగాపురం వెళ్ళి 108 సార్లు గురుచరిత్ర పారాయణం చేసిరా వెళ్ళి అన్నారు. అలాగే సాటే అని అతనికి కూడా 1 వారం పారాయణం కాదు 2 వారాలు పారాయణం చేయి, గురువు అనుగ్రహానికి పాత్రలు అవుతావు అని బాబావారు చెప్పారండి. కాబట్టి గురు చరిత్రలో ఏముంది, గురువు దగ్గర నువ్వు ఎలా అనుగ్రహం పొందగలుగుతావు, గురువు అంటే ఎవరు, అసలు గురువు పెట్టే పరీక్షలు నువ్వు ఎంత నెగ్గుతావు, శిష్యుడు అసలు ముందు శిష్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉద్ధరించబడాలి. అద్భుతం కదండి గురు చరిత్ర. ముందు గురువుని ఎలా సేవించుకోవాలో తెలుసుకుంటే గురువు దగ్గర అత్యంత అద్భుతం. లేకుంటే గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు గురువుని మనం ఎదిరించి మాట్లాడడం ఎన్నో ఉంటాయి. సేవ అంటే ఇంతేనా, ఆ గురువు నాకు ఒక ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇవన్నీ చెప్పి. కానీ అందుకే బాబా గురు చదివితే గురువు అంటే ఎవరో తెలుస్తుంది, సేవ అంటే ఏంటి తెలుస్తుంది. అప్పుడు మీరు నా దగ్గరకు వస్తే అత్యంత ఆనందాన్ని పొందుతారు. అదే దీక్షితుకు అదే కదా చెప్పారు. అందరూ అక్కడ ఉంటే దీక్షితునే బాగా చూస్తాడేమో అనుకొని కొంతమందికి అక్కడ ఈర్ష్య కలుగుతుంది ఎవరికైనా. అప్పుడు చిన్న లీల అక్కడ సృష్టించాడు బాబా. ఏం సృష్టించాడు, ఒక మేకను అక్కడ వెళ్తుంటే దాన్ని తీసుకొని వచ్చి అరే అందరినీ బడే బాబాని అడిగారు, ఆ శ్యామాని అడిగాడు, అందరినీ చంప అయ్యో దాన్ని చంపడం ఎందుకు బాబా, అది అసలు అవసరమా, చంపచ్చా, అది ఇదినే అందరూ ఆయనకి ఏదో చెప్పారు. కానీ దీక్షిత్ కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దగ్గర అంకిత భక్తుడు కదా. అప్పుడు ఆయన దీక్షిత్ మేలిమి బంగారం అక్కడ తెలియచెప్పాలి, గురువు మేలిమి బంగారం తన శిష్యునికి అక్కడ తెలియచెప్పాలి. కాబట్టి ఏం చేశాడు, అక్కడ దీక్షిత్ అన్నాడు, బాబా ఏరా దాన్ని ఏటేసేయి అన్నాడు. మరి సబ్రాహ్మణుడు కదా దీక్షిత్, మరి ఎంత అప్రతిష్ట. అదేం ఆలోచించలా, గురువు చెప్పింది అక్షరాలు చేయాలని ఒక్కటే చూశాడండి దీక్షిత్. వేసేనే బాబా అన్నాడు, పంచి ఇలా పెట్టుకుని వేసేనే బాబా. ఆగు ఎంతటి కఠినాత్ముడిరా నువ్వు, అసలు నీకేమన్నా ఉందా అసలు, నువ్వు బ్రాహ్మణుడై పుట్టి నువ్వు మేకని చెప్పుతావా అన్నాడు బాబారి. బాబా అసలు మాకు అవేమీ తెలియదు, నువ్వు చెప్పింది అంటే గురువు చెప్పింది చేయడమే మా ధర్మం, అది ఉచితమా పాపమా పుణ్యమా అది మాకొద్దు, అది మీ సంగతి, నా సంగతి గురువు చెప్పింది చేయాలి. ఇంత అద్భుతం. మరి గురువు దగ్గర ఆ శిక్షణ పొందితేనే కదండి. దీనికి అద్భుతమైన కథని మనం యొక్క నామదేవుడి కథలో చూడొచ్చు కదా. ఆ కథ చెప్పనా? చెప్పండి. నామదేవుడు అప్పటిదాకా పాండురంగంతో మాట్లాడుతూ ఉంటారు, ఇద్దరు మంచి బెస్ట్ దోస్తులు లాగా ఉంటారు. అప్పుడు ఒకసారి సాధు సత్పురుషుల భోజనానికి అందరూ కూర్చున్న తర్వాత అక్కడ గౌరవకం ఎవరు అందరూ ఈ పచ్చికొండ పండుకొండ అందరినీ కర్ర తీసుకొని తట్టుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఈ నామదేవుడికి వచ్చేటప్పటికి పచ్చికొండ అని కొట్టాడు. కోపం వచ్చేసింది నామదేవుడికి, ఏంటి నేను పచ్చికొండనా, ఇదేంటి నన్ను పచ్చికొండ అంటున్నారు, అసలు నేనెలా పచ్చికొండ అవుతాను, భగవంతునితో మాట్లాడుతున్నాను కదా, మరి పచ్చికొండ నేనెలా అవుతాను అని చెప్పేసి కృష్ణ భగవాన్ దగ్గరికి ఆయన దగ్గర పాండురంగ దగ్గరికి వెళ్ళారు. చూడు నన్ను నన్ను పచ్చికొండ అంట. అవును నన్ను పచ్చికొండవే. అదేంటి నా స్వామి, మీతో మాట్లాడుతున్నాను, మీతో కలుస్తున్నాను, మీతో ఆడుతున్నాను, మీతో పాడుతున్నాను, నన్ను పచ్చికొండ నువ్వు కూడా అంటున్నావే అని బాధపడ్డాడు. అవునరా నువ్వు పచ్చికొండవే, వెళ్ళేసి కాశీకి వెళ్ళు, అక్కడ పాడుబడ్డ శివాలయం ఉంది, అక్కడికి వెళ్ళేసి నేను చెప్పిన పని చేయవు, అక్కడ ఒక ఆయన కలువు వెళ్ళి అన్నాడు.
ఆ కాశీకి వెళ్ళాడు. ఆ పాడుబడ్డ శివాలయంలో ఒక ఆయన శివలింగం మీద కాలు ఇట్లా పెట్టుకొని ఆ చెయ్యి ఇట్లా పెట్టుకొని ఒక పిచ్చి దీంట్లో ఉంటే కాలు తీసుకొని శివలింగం మీద పెట్టుకున్నాడు కదా. అప్పుడు పెట్టుకోగానే ఈయన అంటే అయ్యో ఈ పిచ్చోడు నన్ను ఈయన పంపించాడు, నన్ను ఉద్ధరిస్తాడు అనుకొని వెనుక తిరిగాడు. వెంటనే నామదేవా అని పిలిచాడు ఆయన. పిల్లగాని వెనుక తిరిగి అమ్మో ఈయనేంటి నా పేరు పెట్టి పిలిచేశాడు, ఇట్రా ఇట్రా ఇదిగో ఈ కాలు ఇక్కడ ఉంది కదా శివుడు, ఈ కాలు తీసి పక్కన పెట్టు అన్నాడు. పక్కన శివలింగం ఉంది. ఈ చేదీసి ఇక్కడ పెట్టు, అక్కడ శివలింగం ఉంది. ఈ తల కొంచెం జరుపు, ఇక్కడ శివలింగం ఉంది. ఇదిగో ఇంకొక కాలు ఇక్కడ పెట్టు, అక్కడ శివలింగం. లేని చోటు ఎక్కడైనా ఉందా అండి? చూడండి అంతటా ఉన్నది భగవంతుడే కదా అని అప్పుడు తెలిసింది. అప్పుడు ఆ గురువు దగ్గర శిక్షణ పొందిన తర్వాత అతను మళ్ళీ తిరిగి చంద్రబాగాకు వచ్చినప్పుడు ఆ చంద్రబాగా నదిలో స్నానం చేసిన తర్వాత ఒక మూటలాగా అక్కడ పెట్టినాడు కదా, దాన్ని ఆ శునకం తీసుకొని పరిగెత్తితే అంత ముందైతే ఏ కుక్క ఏ శునకం ఏదో అనేవాడు. గురువు దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఏమన్నాడు, రంగా రంగా ఆగు రంగా అంటే అందరిలో భగవంతుని చూసే తత్వం అక్కడ వచ్చింది. అప్పటిదాకా భగవంతునితోనే మాట్లాడే తత్వం వచ్చింటుంది. కానీ గురువు దగ్గర ఎప్పుడైతే మనం శిక్షణ పొందుతామో ఆ శిక్ష అంటే ఆ జ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇస్తాడు కదా గురువు. కాబట్టి అద్భుతం కదా. కాబట్టి అందుకే బాబా కూడా దీక్షిత్ వేసేరా అనగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేయడానికి అక్కడ సిద్ధపడ్డాడు. కాబట్టి గురువు దగ్గర శిక్షణ పొంది అప్పుడు ఆ ప్రజల్లోకి మనం వెళ్తే అప్పుడు అంత జీవితం అద్భుతం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు ఉండాలని నాకు అనిపిస్తుందండి. సరే అవసరమైతే ఆ గురువే కావాలి. ఎట్లా మనకి గురువు కావాలా, ఎలా తెలుసుకోగలుగుతాం? ఇది మన పెద్ద ప్రశ్న కదండి. ఇప్పుడు మనకి గురువు కావాలి, నా గురువు కావాలంట. మరి నా గురువు ఎవరు? అసలు ఈ కలియుగంలో గురువు నేను ఎలా పట్టుకోవాలి అసలు అన్నప్పుడు ఏమి చేయక్కలేదు. నీ మనసు ఎక్కడ ప్రశాంతత ఉంటుందో ఎవరి దగ్గరికన్నా వెళితే అదే నీ గురుధామం అని మనం గుర్తించాలి. కొంతమందికి కొన్నిసార్లు వాళ్ళ దగ్గర ప్రశాంతత ఉంటుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి రెండోసారి వెళ్తే మళ్ళీ ఉండదు, మళ్ళీ మూడోసారి వెళ్తే మళ్ళీ ప్రశాంతత ఉంటుంది, ఇంకోసారి వెళ్తే మళ్ళీ ఉండదు. మళ్ళీ వాళ్ళ మనసే వాళ్ళకి కన్ఫ్యూజ్ చేస్తుంది, ఒక నమ్ముతావా లేదా అనిపించి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పదే నువ్వు ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు పదే నీ మనసు కూడా నిశ్చల స్థితి పొందినప్పుడు అతనే నీ గురువుగా భావించావు అనుకో, అతన్ని ఎప్పుడు ఇంకా తిట్టడం కానీ దూషించడం కానీ అతన్ని వదిలేయడం కానీ జరగదు. అంతకన్నా ఆ గురువుని నిందించడం మహా పాపం అండి. అది ఇంకా అంతకన్నా దోషం ఏది లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమీ దొరకదండి. అందుకే మనం జాగ్రత్తగా గురువుని ఎన్నుకున్నప్పుడు జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఇది కలికాలం, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఇది కలికాలం, ఇది జాగ్రత్త. గురువే లేక, నిజమే కదా, గురువు లేక మనం అందరం ఎంత బాధపడతాయి. కాబట్టి గురువు ఉన్న ఆ గురువుని తీసుకోవాలంటే ఇది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఇది కలికాలం, ఇది జాగ్రత్త. కాబట్టి కలికాలం ఇది, జాగ్రత్తగా నువ్వు ఎన్నుకోవాలి. సరే నాకు ఇవన్నీ కూడా కలికాలం నేను ఎన్నుకోలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు గురు చరిత్ర చదువు, శ్రీపాదుల చరిత్రం చదువు, యోగుల చరిత్ర చదువు, ఖచ్చితంగా గురువే నీ దగ్గరికి వస్తాడండి. గురువు మన దగ్గరికి వచ్చేస్తాడు, అతనే మన గురువు. అవునమ్మా. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారి చరితామృతం చదవడము, దాంట్లో సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకోవడం, దాని ద్వారా మీకు ఎంతో మంది దగ్గర అవ్వడము, వాళ్ళందరితో పారాయణాలు చేయించడం, ఇవన్నీ చేశారు. అందరూ కూడా అనుగ్రహం పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా మాకు నిర్మలాదేవి అమ్మాయి మాకు అమ్మ, ఈ అమ్మాయి మమ్మల్ని అనుగ్రహిస్తుంది, ఈ అమ్మాయి మమ్మల్ని కరుణిస్తుందని వారు మీకు ఈ విధంగా అటాచ్ అవ్వడం కరెక్టా, లేదు వాళ్ళు శ్రీపాద శ్రీవల్లభుడికి కరెక్ట్ అయి ఉండడం కరెక్ట్? అంటే దాన్ని పక్కన పెట్టి కనిపిస్తున్నటువంటి మీకు వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చి మాకు అమ్మాయి చేస్తుంది, మాకు అమ్మాయి అన్ని, అమ్మతోనే మేము, అమ్మాయి మాకు అని చెప్పడం కరెక్ట్? ఇప్పుడు వాళ్ళు నేనైతే ఇప్పుడు నేను గురువు అని వాళ్ళందరూ అంటారు, అయ్యో నన్ను అనొద్దండమ్మా గురువు అని. అందరికీ గురువు భగవంతుడే, అందరికీ గురువు శ్రీపాదుడే, అందరికీ గురువు దత్తుడే. నేను మీ అందరికీ ఒక మార్గదర్శి ఎవరో ఒకరు కావాలి కదా. కాబట్టి నేను ఒక అమ్మని, అంటే మాకు దత్తబిడ్డలు నాది యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాంట్లో ఏదో స్వామి గురించి చెప్పుకుంటూ ఉంటా. అది విని ఎంతోమంది ఈరోజు గ్రూప్లో ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యారు. ఈరోజు ప్రతిరోజు కూడా మన 3 నుంచి 4 వరకు సత్సంగం జరుగుతుంది. వాళ్ళందరూ ఏమంటారంటే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, మాకు నిర్మలమ్మ శ్రీపాదుణ్ణి దత్తుణ్ణి పరిచయం చేసి ఆ యొక్క చరితామృతాలంతా సిద్ధమంగళ ఇవన్నీ మా దగ్గర పారాయణ చేస్తుంది. కాబట్టి మాకు నిర్మలమ్మే అని ఒక తల్లి అంది. విద్య అని నాకు అత్యంత ప్రాణ స్నేహితురాలు కదా, అంటే నేను స్నేహితురాలే అంటాను, ఆవిడేమో నన్ను అమ్మ అంటుంది, అది వేరే విషయం. ఆవిడ అంది, ఫస్ట్ నేను మొట్టమొదట నిన్ను
అంటే నువ్వు బాగుండాలా, మా అమ్మ బాగుండాలా అని చెప్పి తర్వాత నేను దత్తుడికి దండం పెట్టుకుంటానమ్మా అంది. అయ్యో అలా ఎందుకు చేస్తున్నావు, తప్పు కదా, దత్తుడి దండం పెట్టుకోవాలి కదా అన్న. నాకు దత్తుడు తెలియదు కదా, ముందు చూపించింది నువ్వే కదా దత్తుడిని, అందుకని నీకు దండం పెట్టుకుంటాను అంది. అలా అనమాకరా అన్నాను. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాకు భగవంతుణ్ణి చూపించింది, అంటే ఇవన్నీ చరిత్రలు చదువు, ఇంత ముందుకు తీసుకెళ్లాలి మా స్థితిని అని చెప్పింది నువ్వే కాబట్టి మాకు నువ్వే గొప్ప అంటారు. కానీ నేనేమంటానంటే నేను గొప్ప కాదు, నేనెవరండి, భగవంతుడు జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటున్నాడు అంతే మనల్ని. కాబట్టి మనం గొప్ప ఎలా అయిపోతాము, మనం గొప్ప ఎప్పుడూ కాకూడదు. భగవంతుడు మనకు అందరికీ దత్తుడే గొప్ప, శ్రీపాదుడే గొప్ప నేనైతే ఒప్పుకోనన్నాను. వాళ్ళు ఎన్ని చెప్పినా లేదు, మీ అందరికీ అభిమానం పెట్టుకోండి, కానీ భగవంతుడి మీద భక్తి ప్రేమ పెట్టుకొని మీరు అత్యంత అద్భుతమైన స్థితిలో ఉంటారు అని చెప్తా. వాళ్ళు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎంతో భక్తిని ప్రచారం చేసిన వారి గురించి, కానీ అంత మాత్రం చేత అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని చేస్తున్నారు కానీ అన్నమయ్యని పెట్టుకోవట్లేదు. అవును, తుకారాము పాండురంగడి గురించి చెప్పిన తుకారాం గురించి పాండురంగడే చేస్తున్నారు కదా. కానీ ఇప్పుడున్న కాలంలో ఎవరైనా ఒక భగవంతుడి గురించి దత్తుడి గురించి చెప్పినప్పుడు దత్తుడిని వాళ్ళు పక్కన పెట్టి చెప్పిన వాళ్ళని ముఖ్యంగా పెట్టి పూజించడం చేయడము, ఈ స్వామి మాకంతా, ఈ గురువు గారే మాకంతా, ఈ గురువుతోనే మేము ఉండాలి చెయ్యాలని చెప్పడం. అలా పాప మా దత్తబిడ్డలండి. ఇప్పుడు గురువు గురించి ప్రచారం చేస్తున్నటువంటి మీరు చూసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇదే. అవునా, కానీ నా శిక్షణ ఎలా ఉంది తెలుసునా అండి మా వాళ్ళకంటే, తల్లి ఎప్పుడైనా మీరు భగవంతుని పట్టుకోండి. భగవంతుని నేను దత్తుడే అని చెప్తాను, నాది దత్త తత్వం కాబట్టి. అంటే మీరు నమ్మిన భగవంతుడు ఎవరైనా పట్టుకోండి, మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు పట్టుకోండి, ఆంజనేయ స్వామిని పూజిస్తారు పట్టుకోండి, ఎవరైనా పెట్టుకోండి. నాది సిద్ధమాలవుతాము సిపాచి ఇది కాబట్టి నేను దత్తుని పట్టుకున్నాను. మీకు అలా పట్టుకోవాలని ఏమీ లేదు. మీరు ఏ భగవంతుని అయితే పట్టుకున్నారో ఆ భగవంతునితో ఉండండి. మీకు ఏ కష్టాలు నిర్మలమ్మ తీర్చదు. ఇదే చెప్తాను సార్, నేను ఇదే చెప్తాను అయ్యా, నిర్మలమ్మ తీర్చదు. మీరు నమ్ముకున్న ఆ భగవంతుడు మీకు తీరుస్తాడు. నేను ఇది చదవండి అని మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళాను అంతవరకే. దాన్ని మీరు అక్కడ స్వామి అనుగ్రహం పొందేది అది మీ ఇష్టం, నేను కాదు. ఇక్కడ నిజం మనం అసలు ఆ స్థాయిలో లేమండి. మనం అలా చేసి అయ్యో నాతో ఇలా చేసుకోండి, నేను నిజంగా అనుగ్రహం ఇచ్చేస్తా, నేను నాతో ఇలా అలా చెప్పనండి నేను. కానీ మీ దగ్గర మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు, మీ మార్గంలోకి వచ్చిన వాళ్ళు, మీతో నడుస్తున్న వాళ్ళకి ఎన్నో అద్భుతాలు జరిగింది, ఎన్నో మహిమలు జరిగింది, వాళ్ళు ఎన్నో కష్టాల నుంచి బయటపడ్డారు, సంతానం కలిగింది, ఆరోగ్యం కలిగింది, ఇబ్బంది నుంచి బయటపడ్డారు అంటుంటారు కదా. అవును అంటారు కదా, నా మాటలు కాదు. నేను చరితామును పలానా అధ్యాయం చదవండిరా. ఇప్పుడు ఉద్యోగం లేదనుకోండి, వాళ్ళు నాకు ఫోన్ చేస్తారమ్మా నాకు ఉద్యోగం లేదంటారు. వెంటనే నేను బాబా సత్యత్లో 14వ అధ్యాయము 15వ అధ్యాయం చోల్కర్ గురించి వస్తుంది, అది చదువుకుంటారు. ఆ రోజు మీరు 108 రోజులు పారాయణ చేసుకోండి అంట. ఎందుకంటే ఆ 108 రోజులను వీళ్ళకి ఒక రోజైనా భక్తి శ్రద్ధతో ఉంటారనిపించి. అలాగే సీపా చేతామతం ఇలా పలానా నాకు ఇట్లా బాగాలేదమ్మా 13వ అధ్యాయం కులశేఖర వృత్తాన్ని చదువుకోండి అని చెప్తా. ఇలా ఒక్కోటి అలా ఎవరెవరికి ఏం బాగాలేదో ఇలా చేసుకోండి అన్న. మీకు మనసు బాగాలేదా ఇలా పాజిటివ్ మైండ్తో ఉండండి, అది అయిపోయింది ఆ పని అన్నట్టు భావించాలని మీరు పాజిటివ్తో ఉండండి, అది అయిపోతుంది అంతే. అట్లాగే భగవంతుడు అని చదివేస్తే కాదండి. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు పారాయణం చేసేంత మాత్రాన మీ పనులైపోతాయి అనుకోవద్దండి. ఇక్కడ హృదయంలో చిత్తశుద్ధి పెట్టుకోండి, మీరు అరిషడ్ వికారాలు తీసేయండి. మీరు మనం ఎన్ని చెప్పినా అవన్నీ మనకి సెకండరీ అండి. నిజంగా చెప్పాలంటే భక్తి కూడా ఒక విధంగా సెకండరీ అని చెప్పుకోవచ్చు. కానీ మనలో ఏముండాలి, ఫస్ట్ చిత్తశుద్ధి, కల్మషం లేని మనసు ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు కూర్చుంటాడు, ఆయన మనలో వింటాడు, చక్కగా నువ్వు ఏమనుకుంటే అది జరుగుతాయి. మరి చాలా మంది అమ్మ ఇప్పటికిప్పుడు నేను చదివాను నాకు పని అయిపోయిందని ఫోన్ చేస్తారు, లేదా అమ్మ నేను 10 ఏళ్ళుగా చదువుతూనే ఉన్నాను పని అవ్వలేదు అంటారు. ఎందుకంటే మనలో వికారాలు తొలగిపోకుంటే మనకి ఏ పనులు అవ్వవు నాన్న. కాబట్టి మనకు ఆ వికారాలు ఏమున్నాయి, మనలో శత్రువులు ఉన్నారు కదా, దానిలో తరిమే. నువ్వు పారాయణ చేసి అత్తని తిడితే నీకు పుణ్యం వస్తుందా, లేదా కోడలు హింస పెడితే నీకు పుణ్యం వస్తుందా, అక్కడ బిడ్డలతో నువ్వు సరిగా లేకుంటే నీకు 5 వస్తుందా, లేదా భర్తకు నువ్వు అన్నం పెట్టకుండా నువ్వు పాలన చేసుకుంటే నీకు పుణ్యం వస్తుందా? అది కాదండి. నువ్వు అన్నీ నీ యొక్క అంటే భక్తి అంటే ఒక చదవడమే కాదండి, నువ్వు చేసే ప్రతి పని ఏదైనా సరే భక్తే. శ్రద్ధ ఉండాలి కదా నాన్న. అక్కడ ఏ పని చెయ్యి అది భక్తి. నువ్వు అక్కడ వంట చెయ్యి భక్తితో, అంటే ఏంటి, శ్రద్ధతో చెయ్యి, ఆ కూర అద్భుతంగా కుదురుతుంది, అద్భుతంగా ఆ పిల్లలు తింటారు. నామస్మరణతో చెయ్యి, అది చాలా ప్రసాదం అవుతుంది. అవేమీ కాకుండా నా పారాయణ టైం అయిపోయింది నేను గుడికి వెళ్ళాలా, ఇవి నేను దానికి చెప్పను. నేనేమంటానంటే మీరు అమ్మ
మీ హస్బెండ్లు లేదా మీ భార్యలు ఒప్పుకుంటేనే వినండి, లేదంటే మీరు సత్సంగం కూడా వినొద్దండి అని చెప్తాను. అయ్యో లేదమ్మా మేము దానికి ఇష్టమయ్యే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వింటారండి మన మాటలు. అవును. మీరు శ్రీపాద శ్రీబాబుల చరితామృతం ఏదైనా సంక్షిప్తంగా అందిద్దామని అలా ఏమన్నా అనుకుంటున్నారా? రాయడమా? లేదండి, అది మనము అవసరం లేదండి. ఎందుకంటే ఎంతో మంది మహాత్ములు రాశారు కదా, ఇంకా దాన్ని మళ్ళీ మనము కొత్తగా రాయడం ఎందుకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది ఒకటి మనం 4 పట్టుకుంటే 4 దారులు వెళ్ళిపోతాయండి. స్వామి నాకు శ్రీపాచరితమును దత్తుడి ఇది చేయమని 4 చెప్పుకోమ్మా అని చెప్పి నాకు అనుగ్రహం ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తీసి నేను ఎందులో రాయాలి? నా సొంతంగా రాయడానికి లేదు, నేను ఆ బుక్ లో చూసే తీసి రాయాలి. నాకెందుకు అంత శ్రమ ఎందుకు? అంతే కదా నాన్న. ఇప్పుడు మనకు ఆ శ్రమ అవసరం లేదు, స్వామి మనకు అనుగ్రహం ఇచ్చారు, మన గురించే బుక్స్ రాస్తున్నారు. మీలో అనుకోకుండా పాండిత్యం అంతా వచ్చింది కాబట్టి మీరే సొంతంగానే రాయగలరు కాబట్టి స్వామివారికి సంబంధించింది కానీ లేదా వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీపాద శ్రీ వల్లభుల వారికి ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో దాని గురించి వివరంగా ఏదైనా రాసే అవకాశాలు ఏమైనా అలా అనుకున్నారు? అది నేను అనుకోలేదండి, కానీ ఏమో మీరు అన్నారు కాబట్టి స్వామి అనుగ్రహంగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఏమన్నా అనుగ్రహం వస్తుందేమో నాకు తెలియదు. ఇప్పటికైతే నేను అనుకోలేదు. నాది మొత్తం కాన్సెప్ట్ అంతా అందరిని ప్రేమతో చూడాలి, అందరితో ప్రేమగా ఉండాలి, అందరూ స్వామి దీంట్లో సిద్ధమాల పారాయణం చేయాలి. అలాగే ఆ యొక్క నృసింహ అష్టకం కావచ్చు, అబద్ధ స్తోత్రం కావచ్చు, అలాగే గురు చరిత్ర కావచ్చు, ఇదంతా గురువుని తెలుసుకోవాలి. వీళ్ళందరూ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీస్తో ఉండాలి, వాళ్ళందరిలో వికారాలు తొలగిపోవాలి, అందరూ బాగుండాలి. ఇది ఒక్కటే నా సంకల్పం అండి. ఏమా ఇప్పుడు ఇంత మీరు గురుసేవలో ఉండి ఇన్ని పారాయణాలు, ఇన్ని స్తోత్ర పారాయణాలు, ఇన్ని చరిత్ర పారాయణాలు, గురు పారాయణాలు చేశారు, ఇన్ని క్షేత్రాలు తిరిగారు, ఇంతమంది అవధూతలుగా, కానీ మీకు అనుకోకుండా కొన్ని సిద్ధులు ప్రాప్తించినాయి అని చెప్తుంటారు. సిద్ధులు కాదండి, సిద్ధులు ప్రాప్తించడం కాదు, నేను ఏదన్నా అంటే జరుగుతుందండి. ఎందుకంటే నేను మహాత్ములు దర్శించడం, మహాత్ముల అనుగ్రహం పొందాను కదా, అందరూ పొందుతాం, నేను ఒక్కదాన్ని గొప్ప కాదు, అందరూ పొందుతారు. ఎప్పుడైతే నువ్వు పారాయణాలు చేసి నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఏదైతే వికారాలు పారేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా అందరికీ వచ్చేస్తాయండి. అవి సిద్ధులు కూడా కాదు, సిద్ధులు కూడా అన్నారు. మన మాటే మంత్రం, వాక్శుద్ధి, మన మాటే మంత్రం అవుతుందండి. మన మాట చెప్తే, నేను అట్లా చాలా మందికి, మా వాళ్ళందరికీ, మా దత్తబిడ్డలందరికీ ఒక నమ్మకం, అమ్మ చెప్తే జరుగుతుంది, అమ్మ చెప్తే జరుగుతుంది కాదు. ఎప్పుడు ఏ గురువు కూడా కానివ్వండి, ఏ తల్లి అమ్మాయినా, మన అమ్మాయినా కూడా, మన ఇంట్లో మన అమ్మ తల్లి ఉంది, మన తల్లి పరీక్ష తప్పుతావరా నువ్వు అని చెప్పొద్దు. ఎప్పుడైనా వెళ్ళి అమ్మ నువ్వు పరీక్ష పాస్ అవుతానమ్మా అని చెప్తే, నువ్వు పాస్ అవుతారు, అద్భుతంగా పాస్ అవుతారు, స్టేట్ ఫస్ట్ వస్తావరా అని చెప్పొద్దా? నువ్వు రాయలేవురా, నువ్వు చదవలేవురా అని చెప్పొద్దా? చెప్పండి. నెగిటివ్ మాట ఎప్పుడు ఏ తల్లి వాడదు, పాజిటివ్ గానే చెప్పుద్ది. అలాగే నేను కూడా పాజిటివ్ గానే చెప్తాను. అరే మీరు పాస్ అవుతారా, మీకు ఉద్యోగం వస్తుందా, మీ పెళ్ళి అవుతుందిరా, మీకు అద్భుతంగా ఉంటారా, మీ జీవితం మీ చేతుల్లో ఉందిరా, ఇంతే నేను చెప్పే మాట వాళ్ళకి అద్భుతంగా. అంతేగాని నిరాశగా మీకు అవ్వకపోండి, మీకు ఇదిగో చేసుకోకుండా పారాయణ చేసుకోండి, మీకు పని అవ్వకపోండి, సిద్ధమంగళ చేసుకోకుంటే మీరు గురువు అనుగ్రహం పొందకపోండి, ఇలా చెప్పనండి. చదివేది చదవండి ఇవన్నీ కూడా స్వామి ఇష్టం, స్వామి చేయించుకుంటారు. మనం ఎవరు చెప్పడానికి? మనం ప్రతి ఒక్కరిని కూడా మన బ్లెస్సింగ్స్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉంటే అన్ని అద్భుతాలు. అందుకే నేను అదే చేస్తాను కాబట్టి అందుకే ఆ మాటే మంత్రం అవుతుంది. అవునవును. అంటే కానీ జరగబోయేవన్నీ తెలిసిపోతున్నాయి మీకు ముందని మీ వాళ్ళంతా చెప్తున్నారు. అలా ఏం కాదని, జరగబోయేవి తెలిస్తే మనం ఇంకా ఈ స్థితిలో ఎందుకని జరగబోయేటి కాదు. కొన్ని అవి నాకనే కాదండి, అందరికీ కూడా తెలుస్తాయి. దేనికంటే మనం ఎప్పుడు అదే తాదాత్మ్యంలో ఉంటాం కాబట్టి కొన్ని అనిపిస్తాయండి. కొన్ని ఎవరన్నా మన ఇంటికి ఏ మనిషి వచ్చేది కూడా రాత్రి కళలో స్వప్నం ద్వారా తెలుస్తాయండి. ఏమని పొద్దున్న ఈ కొత్త మనిషి వాళ్ళ కళ్ళలో, ఓ రాత్రి ఈయన వచ్చారు కదా, ఏమండి రాత్రి మీరు వచ్చారండి కళ్ళు అని జిల్లెలు కూడా అమ్మ భక్తులు అప్పారావు గారు ఉన్నారండి, ఆయన కల్లో కనిపించారు. పొద్దున్న లేసి మన ఇంటికి వచ్చారు, తలుపు తట్టారు. ఎవరు చెప్పారంటే నిర్మలమ్మ లలితాదేవి ఉపాసకులని, ఆయన పొద్దున్న లేసి ఏలూరు నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు జిల్లాల మూడులో. అయితే ఆయన తలుపు తట్టి రాత్రి లలితా సహస్రం అద్భుతంగా పంచగట్టుకొని హాల్లో చదువుతున్నారు, ఇదేంటి అనిపించింది. అంటే ప్రతిది నాకు అట్లా తెలుస్తాయి, ఎవరన్నా వచ్చేది అట్లా తెలుస్తాయండి. అంటే ఏదైనా మంత్రోపదేశాలు మీ దగ్గర తీసుకుంటున్నారా? తీసుకుంటారండి, తీసుకుంటారు. అందరికీ నేను అంటే మళ్ళీ నేను చెప్తాను, నన్ను గురువు అనొద్దండి, నాకు భయం అండి, గురువు అనే పదం చాలా భయం అండి. గురువు అంటే మళ్ళీ నాకు నా ఫీలింగ్ అది.
గురువు అంటే వీళ్ళందరూ నన్ను ఎక్కడ మళ్ళీ ఒక స్థాయిలో పెట్టేస్తారేమో, గురువు అంటే మళ్ళీ ఎక్కడ కొబ్బరికాయలు తెచ్చి నాకు కొట్టేస్తారేమో, లేకుంటే ఇంకేదో ఏదో అనేస్తారేమో, ఆ స్థాయిలో ఉంటే మళ్ళీ నేను ఎక్కడ కింద పడిపోతామేమో. ఎప్పుడైనా మనం అహంకారం వచ్చేస్తుంది కదండి. గురు ఒక పెద్ద స్థాయిలో మన వాళ్ళు ఎవరు ఆ స్థితి చేసేది ఎవరు? భక్తులే. ఇప్పుడు పాపం నాకు ఏ ఆశలు ఉండవు, నాకు ఇలాగా ఇట్లా ఉండాలి అట్లా ఏ ఆశలు ఉండవు, కానీ కలిగించేది ఎవరు? భక్తులు కలిగిస్తారు. అప్పుడు నాలో అహం పెరిగిపోతే, అందుకని ఎక్కడికక్కడ నేను తగ్గించుకుంటూనే ఉంటాను. కాదు, నేను అసలు నిజంగా ఎవరికి గురువు అండి? అందరికీ గురువు భగవంతుడే కదా. లేదు, మంచి ఒక స్థితిలో ఉన్న వాళ్ళు గురువులుగా తీసుకున్నారు, ఇప్పుడు ఎంతమంది ఉద్ధరిస్తున్నారు, అంతే. అంతే తప్ప నేను ఒక అమ్మలా ఉండిపోవాలనుకుంటానే తప్ప ఇప్పుడు ఒక గురువులా ఉండనండి. గురువు అంటే వాళ్ళకి భయం, నాకు భయం. కాబట్టి ఆ మధ్య లేకుండా ఒక అమ్మలా ఉన్నాను అనుకో, అమ్మ ప్రేమతత్వంతో లాలిస్తుంది, వాళ్ళ దగ్గర తీసుకుంటుంది, వాళ్ళు చక్కగా అందరితో చాలా సరదాగా ఉండొచ్చు. అమ్మతత్వం, అమ్మ పోస్ట్ వేరు కదా. అందుకే నాకు అమ్మ పోస్ట్ వేరు కాబట్టి నేను అమ్మ తత్వంలోనే ఉంటాను. అందుకే మీరు అమ్మ అని పిలవండి, ఎవరు గురువు అని పిలవద్దండి. అలా అయితేనే నేను మంత్రం ఇస్తాను అని చెప్తాను. అది కూడా మంత్రం కూడా వాళ్ళు ఇంకా సాధన చేసుకుంటాం, ఏం అడిగితే నేను అదిగి తీసుకోండి అమ్మా ఇలా నేను చెప్పను. అంటే గురు మంత్రం ఇస్తారా లేకపోతే ఇంకా దత్తమంత్రమే ఇస్తాను. అలా చాలా వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా చేసుకుంటూ ఉండడం కోసం అంతే తప్ప నేను గురువు అనే భావంతో కాదు. ఒక అమ్మ తల్లైనా మొదటి తల్లి కూడా గురువే కదా బిడ్డలకి. అలా నా బిడ్డలకు నా బిడ్డలంటే మా దత్త బిడ్డలు నన్ను ఒక గురువుగా వాళ్ళు భావించుకుంటారు. నన్ను గురువు అని పిలవద్దండి, అమ్మ అని పిలుచుకోండి, ఇంతే. మీరు నాకు గురువు అని మిమ్మల్ని అడిగితే మీకు ఎవరు గురువు? అని నాకు నిజం చెప్పాలంటే లలిత ఉపాసకులని కదా, శ్రీ విద్య అంటే పంచదశి, బాల, ఇవన్నీ గన్నవరం భువనేశ్వరి పీఠం చిదానంద భారతి సరస్వతుల వారు ఇచ్చారు నాకు మంత్రాన్ని. ఆయన ఇప్పుడు లేరు, కానీ నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాను. వెళ్ళి ఆయన నాకు మంత్రం ఇచ్చిన ఒక 5-6 ఏళ్ళకు ఆయన అప్పటికే ఆయనకు 95, 96 వచ్చినాయి. కానీ నాకు మంత్రం ఇచ్చినాక ఒక 5-6 ఏళ్ళకి ఆయన శరీరం వదలడం జరిగింది. అయినా సరే ఇప్పుడు నాకు గురువు ఎవరు లేరు. ప్రత్యక్షంగా నా గురువు ఎవరు అంటే భగవంతుడే అని చెప్తా, అంటే దత్తుడే. ఇంకా అందుకే ఆయనకి గురువు కాబట్టి అన్ని ఆయనకి చెప్పుకోవడం, ఆయనతో మాట్లాడుకోవడం ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటా. మంత్రం ప్రతిరోజు అన్ని కార్యక్రమం పూర్తి అయిపోయి చివరిగా మీరు విశ్రమించే టైం, నిద్రపోయే ముందు మీరు ఏం చెప్పించుకుంటారు చెప్పండి. సిద్ధమంగళూరుతం లేదా శ్రీపాదరాజ శరణం ప్రపద్యం నిత్యం అలా జరుగుతూ ఉంటుంది. శ్రీపాదరాజ శరణం ప్రపద్యే శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యాన్ని అని 1 కోటి సార్లు జపించాలని నాకు ఒక చిన్న సంకల్పం. దాన్ని ఇప్పుడు ఒక 10 లక్షల దాకా చేసుకుంటున్నాను. అలా ఒక చేతికి ఒక ఇది ఉంటుంది అనమాట, జపం చేసుకునేది. అలా ఎవరితో వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, నా పార్ట్నర్కి చేసుకుంటా నడుస్తూ జపం చేసుకుంటూ పోతూ ఉంటాం. అంటే పైకి పెదాలతో కాకుండా అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగా ఇంకా రాత్రి పడుకునేటప్పుడు కూడా కర్మలు దగ్ధం అవుతాయమ్మా. అయ్యో, నామస్మరణతో కర్మలు దగ్ధం కాని వాళ్ళని ఎవరిని చూడలేదండి మనం. అందరూ దగ్ధం అయిపోయిన వాళ్ళే కాదు. ఎందుకంటే కలియుగం అంటేనే నామస్మరణ కదండి. కలియుగంలో భగవంతుని చేరే దగ్గర మార్గం ఏదైనా ఉందంటే అది కేవలం నామస్మరణే. అది నీ భగవంతుడు ఏది నీకు ఇష్టమైతే ఆ నామం అలాంటి ఇదే అని నేను చెప్పను. మీకు గోవిందనామం ఇష్టం, నాకు దత్తనామం ఇష్టం, సాయి వాళ్ళకు సాయినామం ఇష్టం. ఎవరైనా సరే మొత్తం నామం జపిస్తూ ఉంటే పర్వతాల లాంటి పాపాలను కూడా పగలగొట్టబడుతుంది నామం అండి. ఎన్నో జన్మని తెచ్చుకున్న కర్మల్ని కూడా పోగొడుతుంది ఒక్క నామస్మరణే. నామస్మరణ అంటే ఒక్క నామమే కాదు, నువ్వు లలిత కావచ్చు, లేదా కీర్తనలు కావచ్చు, లేదా పాటలు కావచ్చు, లేదంటే ఒక పారాయణం కావచ్చు, ఏదైనా నామమే కదండి. అందుకే లలితాదేవులు కూడా నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి అంటే నామపారాయణం అంటే భగవంతుడికి అంత ఇష్టం. దత్తుడికి అందుకెందుకు దిగంబర శ్రీపాదల దిగంబర అనే నామాన్ని జపించుకొని అద్భుతమైన హాస్పిటల్లో వేసి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. మొన్న జరిగిన ఒక చిన్న లీల చెప్పమంటే చెప్తాను. మన గ్రూప్ లో రోజు ఒక అతను, ఆయన పేరు గుత్తా శ్రీనివాస్ గారు వస్తుంది పేరు. ఆయన హాస్పిటల్లో మీద బాగాలేక అడ్మిట్ అయ్యాడంట. మన కురుపుల్లో ఆయన చెప్పిన లీల, నేను ఎవరిని మీ లీలలు చెప్పని నేను అడగను, వాళ్ళే చెప్తూ ఉంటాను. ఆయన ఆ కురుపురంలో వచ్చి చెప్తున్నాడు, ఆయనకి ఏదో బాగాలేకుంటే ఆయనకి ఎవరు ఏదో జబ్బు అని చెప్పారట. అంతమంది 5 మంది డాక్టర్లు దిగి చూపిస్తే 5 మంది కూడా ఏదో ఇంకా ఆపరేషన్ చేయాలి ఏదో అన్నారంట. ఇంకా వాళ్ళు ఏదో స్టంట్ వేస్తున్నారంటే ఏదో చేస్తున్నారట. ఆయన మనసులో నా శరీరానికి ఇది మీరు చేసుకోండి, నా నామం నేను చేసుకుంటానని జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త అని అనుకుంటూనే ఉన్నాడట.
అసలు ఆ శరీరంలో బాధ లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదంట. అద్భుతంగా నన్ను స్వామి బయటేసాడమ్మా. నా జీవితం అందరూ ఈయన చనిపోతాడు, మీరు అందరూ బంధువులు పిలిపించుకోండి, మీరు చేయమంటే చేస్తాము అన్నారట. కానీ నా నామం నన్ను బతికిచ్చిందమ్మా, నా దత్తనామం అని గురుపునుడు గర్వంగా ఆయన మన ఛానల్లో చెప్పాడండి. మరి నామస్మరణ అంత ముఖ్యమైంది కదా, కలియుగంలో అదే కదా నాన్న. కాబట్టి కర్మల్ని మాత్రం ఖచ్చితంగా ధ్వంసం చేస్తుంది. ఎందుకంటే మనం రోజు ఎన్ని పాపం మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాం, అంటే తెలియదు కదా. పాపం మాటలు అంటే ఇప్పుడు మనం కళ్ళతో చూసినా మనం చేసేదే కదా పాపం. కళ్ళతో చేస్తాం, మనసుతో చేస్తాం, చేతులతో చేస్తాం, కళ్ళతో చేస్తాం, ఎన్నో పాపాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక 10 జీవులు చంపింటా నేను, కింద ఎన్నో తెలియకుండా సూక్ష్మ జీవులు ఉంటాయి, అది కూడా మన కర్మలు. అలాంటి కర్మలు ఏదైనా సరే మనం అద్భుతంగా పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా భగవన్ నామస్మరణ అద్భుతం. చాలా సంతోషం అమ్మా, చాలా మీ విలువైన సమయాన్ని కేటాయించారు. అలాగే దత్తుడి నుంచి శ్రీపాద శ్రీవల్లభుడి వరకు మీరు పొందినటువంటి అనుభవాలు, మీ ఆధ్యాత్మిక ప్రయాణం, గురువుతో మీ ప్రయాణం ఈ రోజున మా కళ్ళ కట్టినట్టు వివరించారు. అందరూ కూడా గురువుని ఏ విధంగా సేవించాలి, గురు పాదాలను ఎట్లా పట్టుకోవాలి, ఏ విధంగా అయితే వారు రక్షించబడతారు అనేది కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఇక్కడి నుంచి అందరూ కూడా ఆ గురు మార్గంలో ప్రయాణం చేసి వారి యొక్క కర్మపు రాశిని తగ్గించుకొని పూర్తిగా ధ్వంసం చేసుకొని ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాను. చాలా చాలా సంతోషం. మీకు కూడా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. జై గురుదేవ్. నమస్తే అండి. ఇంతవరకు దత్త బిడ్డలకు అమ్మగా దత్త ప్రచారం చేస్తున్నటువంటి నిర్మలాదేవి గారు వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాల్ని, వారు పొందినటువంటి గురు అనుగ్రహాన్ని మనందరికీ తెలియజేశారు. ఇది కేవలం ఒక నిర్మలాదేవి గారికి మాత్రమే దొరికే అదృష్టం కాదు, ఇది మనందరికి కూడా దొరికే అదృష్టం. మనందరం కూడా సంపూర్ణ శరణాగతితో ఆ గురు పాదాలను సేవిస్తూ తరించాలని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.